సో ట్యాక్స్ ఇన్వాయిస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మన నెక్స్ట్ ఆస్పెక్ట్ అమ్మా. సో ట్యాక్స్ ఇన్వాయిస్ ఎలా ఉండాలి ఏంటని చెప్పేసి సార్ ఎప్పుడు ఇష్యూ చేయాలి అనేది మాట్లాడుకున్నాం కదమ్మా. సో ఇన్ కేస్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ ది గుడ్స్ ఉన్నదనుకో అప్పుడు, సో మూవ్మెంట్ ఆఫ్ గుడ్స్ ఉంటే కనుక రిమూవల్ ఆఫ్ ది గుడ్స్, ఎప్పుడైతే మనం గుడ్స్ రిమూవ్ చేస్తామో అప్పుడు, లేదా ఎనీ అదర్ కేస్ అనుకుంటే డెలివరీ ఆర్ మేకింగ్ అవైలబుల్ ఫర్ డెలివరీ ఆర్ మేకింగ్ అవైలబుల్ ఫర్ డెలివరీ. అదే సర్వీస్ అనుకోమ్మా, ఇదేమో గూడ్స్. సర్వీస్ అనుకుంటే ఏమంటున్నారమ్మా? సో అట్ ద టైమ్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ ఆర్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ తర్వాత విత్ ఇన్ స్పెసిఫైడ్ టైం, అంతే కదమ్మా. ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ ఆర్ 30 days from the provision of service. Okay, so ఈ 30 days అలా మనకి 45 days అవుతుంది ఇన్ కేస్ ఆఫ్ బ్యాంకింగ్ ఆర్ ఫైనాన్షియల్ ఎన్బిఎఫ్సిస్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మనం ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఖచ్చితంగా ఇష్యూ చేయాలని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ గూడ్స్ కి స్పెసిఫిక్ గా మళ్ళీ ఏముంటుందమ్మా, వే బిల్ అనేది ఒకటి ఉంటుందని చెప్పేసి అనుకున్నాం కదా. సో వే బిల్ అనేది ఈ వే బిల్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. సో అట్ ద టైమ్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ ది గూడ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఈ వే బిల్ తో పాటు ఏముండాలి, ఇన్వాయిస్ కూడా ఉండాలి, అంతేనా? ఎస్ఆర్ నో. సో నార్మల్ గా ఈ గూడ్స్ సంబంధించిన ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఎన్ని సెట్స్ ప్రిపేర్ చేయాలంటే ఏమనుకున్నాం, ట్రిప్లికేట్. ఒకటి ఏంటి బయ్యర్ దగ్గర, ఒకటి ట్రాన్స్పోర్టర్, ఒకటి అంటే ఇక్కడ ఎక్కడ దగ్గర ఉంటుంది రిసిపియంట్, సప్లయర్. ఈ ట్రాన్స్పోర్టర్ దగ్గర ఏమేమి ఉండాలమ్మా, వే బిల్, ఇన్వాయిస్. సో ఇప్పుడు మనం ఏంటంటే వాట్ ఆర్ ద కంటెంట్స్ ఆఫ్ ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది మనం చూద్దాం. ఆల్రెడీ మనకి తెలుసమ్మా, బేసిక్ థింగ్స్ తెలుసు. సో B2B సేల్ అనుకుంటే కనుక రిసిపియంట్ యొక్క మనకి జిఎస్టిఎన్ నెంబర్ ఉండాలి, మన జిఎస్టిఎన్ నెంబర్ అంటే సప్లయర్ యొక్క జిఎస్టిఎన్ నెంబర్ ఉండాలి. ఓకే, మా ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ట్యాక్సబుల్ గూడ్స్ కి మాత్రం వస్తుంది కదా, ఎగ్జామ్టెడ్ గూడ్స్ కి అయితే ఏమొస్తుంది, బిల్ ఆఫ్ సప్లై, అంతే కదమ్మా. తర్వాత ఇంకేముంటాయని చెప్పేసి అంటే అక్కడ నేము, అడ్రస్ ఆఫ్ ది సప్లయర్ అని చెప్పేసి ఉంటది, తర్వాత గూడ్స్ గురించి ఉంటుంది, డిస్క్రిప్షన్ ఆఫ్ ది గూడ్స్ HSN, తర్వాత క్వాంటిటీ, రేటు, అమౌంట్, తర్వాత ట్యాక్స్ బైఫర్కేషన్, ఇవన్నీ కూడా ఉంటాయి కదమ్మా. ఒకవేళ రివర్స్ ఛార్జ్ అయితే కనుక రివర్స్ ఛార్జ్ లో ట్యాక్స్ పే చేయాలనే కండిషన్, ఇవన్నీ కూడా మనకి ఇన్వాయిస్ లో ఉంటాయని చెప్పేసి మనకి జనరల్ పర్టికులర్స్ తెలుసు. అదే ఇక్కడ స్పెసిఫిక్ ఏం చెప్పారు అనేది ఒకసారి చూద్దాం. There is no format prescribed for an invoice, but rules make it mandatory for an invoice to have the following fields. ఇక్కడ ఇదే ఒక ఫార్మాట్ ఇచ్చి ఇలాగే ఇన్వాయిస్ ఉండాలని చెప్పేసి చెప్పలేదంట. మనం కావాలంటే ఇన్వాయిస్ ఫార్మాట్ మనం ఎలాగైనా తయారు చేసుకోవచ్చు. సో ఈ కాలం ఇప్పుడు రైట్ సైడ్ టాప్ కార్నర్ లో ఉండాలి, రైట్ సైడ్ డౌన్ కార్నర్ లో ఉండాలి, ఇలాంటి ఏమి చెప్పలేదమ్మా. సో మొత్తానికి మీ ఇన్వాయిస్ లో ఈ కంటెంట్స్ అనేవి కనిపించాలి అని చెప్పేసి మాత్రం చెప్పారంట. ఓకే రైట్, ఏంటో చూద్దాం. అవి నేమ్, అడ్రస్ అండ్ జిఎస్టిఎన్ నెంబర్ ఆఫ్ ది సప్లయర్. ఓకే, సప్లయర్ యొక్క నేమ్, అడ్రస్ తో పాటు జిఎస్టిఎన్ నెంబర్ కూడా ఉండాలి. అమ్మ ఇక్కడ మనకి సప్లై చేసేది B2B సప్లైస్ అయినా B2C సప్లైస్ అయినా ఇది మ్యాండేటరీ. నేమ్, అడ్రస్, జిఎస్టిఎన్ నెంబర్ ఆఫ్ ది సప్లయర్. A consecutive serial number not exceeding 16 characters in one or multiple series
containing alphabets or numericals or special characters, hyphen or dash or slash and any combination thereof unique for the financial year. ఒక financial year కి యూనిక్ గా మనం ఏం చేయాలంటే మన సీరియల్ నెంబర్ మెయింటైన్ చేయాలి. ఏంటది? సీరియల్ నెంబర్. దట్ షుడ్ నాట్ ఎక్సీడ్ ఎంత 16 డిజిట్స్ దాటకుండా ఆల్ఫా న్యూమరిక్ గానీ స్లాష్ గానీ డాష్ గానీ ఏదైనా వాడదు. కాకపోతే ఒక సీరియల్ నెంబర్ అంటూ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్, దేనికోసం అమ్మ ఈ సీరియల్ నెంబర్? ఈ సీరియల్ నెంబర్ లేకపోతే మధ్యలో మాల్ ప్రాక్టీసెస్ కి ఎక్కువ అవకాశం ఉంటుందమ్మా. సో 1 మంత్ తర్వాత పాత డేట్ తో మనం ఏం చేస్తాం? ఇన్వాయిస్ అనేది రాసేస్తాం కదమ్మా. కానీ ఇప్పుడు అలా రాయడం కుదురుతుందా? ఆల్రెడీ సీక్వెన్స్ లో సిరీస్ ఆఫ్ నెంబర్స్ అనేవి వచ్చేసినప్పుడు మళ్ళీ మధ్యలో ఒక సిరీస్ ఆఫ్ నెంబర్ ని తీసేసి మనం చేయగలమా? ఆల్రెడీ నెంబర్స్ అన్ని కూడా మనం జిఎస్ఆర్ 1 లో అప్లోడ్ చేయాలమ్మా. జిఎస్ఆర్ 1 లో అప్లోడ్ చేసేటప్పుడు సీరియల్ నెంబర్ ఆఫ్ ది ఇన్వాయిస్ కూడా మనం మెన్షన్ చేయాలి. ఇప్పుడు B2B సప్లైస్ అయితే గనక అర్థమవుతుందా? డేట్ ఆఫ్ ఇట్స్ ఇష్యూ ఖచ్చితంగా ఏముండాలి? ఏ రోజున మనం ఇష్యూ చేస్తున్నాం అనేది డేట్ ఉండాలి. ఇఫ్ రిసిపియంట్ ఈజ్ రిజిస్టర్డ్ అంటే రిజిస్టర్డ్ అయితే కనుక ఎవరు తీసుకునేవాడు? నేము, అడ్రస్ అండ్ జిఎస్టిఎన్ ఆర్ యుఐఎన్ ఆఫ్ ది రిసిపియంట్. యుఐఎన్ గురించి తెలుసు కదమ్మా మనకి. ఎస్ ఆర్ నో? సో యుఐఎన్ వాళ్ళు యుఐఎన్ కనుక మనం అలాట్ చేసామంటే కనుక వాళ్ళు ఏం చేస్తారమ్మా? వాళ్ళ అవుట్పుట్ సర్వీస్ ఉండదు. ఈ ఇన్పుట్స్ అన్నిటిని కూడా రిఫండ్ తీసుకోవడానికి అవకాశం అనేది వస్తుంది. ఎస్ ఆర్ నో? సో కాబట్టి యుఐఎన్ నెంబర్ ఆర్ జిఎస్టి నెంబర్ ఏది ఉంటే అది, తర్వాత నేమ్, అడ్రస్, జిఎస్టిఎన్ నెంబర్, యుఐఎన్ నెంబర్ ఇఫ్ రిజిస్టర్డ్ అంట. ఇఫ్ రిసిప్ట్ ఈస్ అన్రిజిస్టర్డ్, రిసిపియంట్ ఈస్ అన్రిజిస్టర్డ్ అండ్ వాల్యూ ఆఫ్ సప్లై ఈస్ 50,000 ఆర్ మోర్ ఆర్ లెస్ దాన్ 50,000. మరి తీసుకునేవాడు రిసిపియంట్ మనకి రిజిస్టర్డ్ పర్సన్ అనుకోమ్మా, అప్పుడు నేమ్, అడ్రస్, జిఎస్టి నెంబర్ ఆర్ యుఐఎన్ నెంబర్ అని చెప్పేసి అన్నారు. తీసుకునేవాడు అన్రిజిస్టర్డ్ పర్సన్ అనుకోమ్మా, అప్పుడు 50,000 కంటే ఎక్కువ, 50,000 కంటే తక్కువ అని చెప్పేసి 2 రకాలుగా డీటెయిల్స్ మాట్లాడుతున్నాడమ్మా. ఒకటి ఏంటంటే 50,000 ఆర్ మోర్ అయితే కనుక నేమ్, అడ్రస్ ఆఫ్ ది రిసిపియంట్ అండ్ అడ్రస్ ఆఫ్ ది డెలివరీ అలాంగ్ విత్ ద నేమ్ ఆఫ్ ది స్టేట్ అండ్ ఇట్స్ కోడ్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఎక్కడికి గూడ్స్ వెళ్తున్నాయి అనేది ట్రాకింగ్ చేయడానికి నేము, అడ్రస్, తర్వాత ఈ ప్లేస్ అడ్రస్ ఆఫ్ డెలివరీ ఎక్కడమ్మా? అడ్రస్ ఆఫ్ డెలివరీ కూడా మనం మెన్షన్ చేయాలంట. అలాంగ్ విత్ ద నేమ్ ఆఫ్ ది స్టేట్ అండ్ ఇట్స్ కోడ్ ఎక్కడికి వెళ్తుంది అని చెప్పేసి. అదే లెస్ దాన్ 50,000 అయితే కనుక అన్రిజిస్టర్డ్ రిసిపియంట్ మే స్టిల్ రిక్వెస్ట్ ద అఫోర్సెడ్ డీటెయిల్స్ టు బి రికార్డెడ్ ఇన్ ద ట్యాక్స్ ఇన్వాయిస్. 50,000 కంటే తక్కువ ఉంటే ఈ డీటెయిల్స్ ఏం మ్యాండేటరీ కాదు, కానీ వాళ్ళని అడిగి అవతల పర్సన్ అడిగి మనం ఏం చేయాలి? అవి కూడా ఇన్కార్పొరేట్ చేసే ప్రయత్నం చేయమని చెప్పేసి చెప్తున్నాడు. బట్ నాట్ మ్యాండేటరీ ఫర్ లెస్ దాన్ 50,000. తర్వాత హెచ్ఎస్ఎన్ కోడ్ ఫర్ ది గూడ్స్ ఆర్ సర్వీసెస్. హెచ్ఎస్ఎన్ కోడ్ ఇవ్వాలంటమ్మా. తర్వాత డిస్క్రిప్షన్ ఆఫ్ ది గూడ్స్, quantity in case of goods or and units are unique quantity code thereof, total value of supply or goods or services are both, taxable value of supply goods or services are both, taking into account discount or abatement if any. Total value of the goods లోంచి డిస్కౌంట్ మైనస్ చేస్తాం. ఇన్వాయిస్ లోంచి ఏం చేసుకోవచ్చంట? డిస్కౌంట్ ని మైనస్ చేసి ట్యాక్స్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? డిస్కౌంట్ తీసేసిన తర్వాత వాల్యూ మీద. ఇది కూడా నేర్చుకున్నాం కదమ్మా మనం. వాల్యూ ఆఫ్ సప్లై లో డిస్కౌంట్ అనేది మైనస్ చేస్తామని చెప్పేసి కూడా మాట్లాడుకున్నాం కదా. సో ఆ ఇన్వాయిస్ నుంచే కావాలనుకుంటే మనం ఏం చేయొచ్చమ్మా? ఆ డిస్కౌంట్ ని మైనస్ చేసిన వాల్యూ చూపించి ఆ వాల్యూ మీద మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. దాన్ని ట్యాక్సబుల్ వాల్యూ అంటాం. ఓకే, టోటల్ వాల్యూ ఆఫ్ సప్లై లెస్ డిస్కౌంట్ తీసేస్తే ట్యాక్సబుల్ వాల్యూ ఆఫ్ సప్లై, దాని మీద కదా మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేది. రేట్ ఆఫ్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్, యూనియన్ టెరిటరీ ట్యాక్స్ ఆర్ సెస్, ఏదైతే లెవీ చేస్తున్నాం అనేది సెపరేట్ గా మనం చూపించాలంట. తర్వాత అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ చార్జ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ట్యాక్సబుల్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఓకే, అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత చార్జ్ చేస్తున్నాం కూడా సెపరేట్ కనిపించాలి. పైన చూడండి, కేవలం రేట్ అన్నాడు, రేట్ ఆఫ్ ట్యాక్స్. ఇదేంటిది? అమౌంట్ ఆఫ్ ట్యాక్స్. ఏ ట్యాక్స్ రేట్ చార్జ్ చేస్తున్నాం అనేది క్లియర్ గా కనిపించాలి ఇన్వాయిస్ లోని. ఎస్, అలాగే అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ కూడా కనిపించాలా లేదా? తర్వాత ప్లేస్ ఆఫ్ సప్లై అలాంగ్ విత్ ద నేమ్ ఆఫ్ ది స్టేట్ ఇన్ కేస్ ఆఫ్ సప్లై ఇన్ కోర్స్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రేడ్ ఆర్
కామర్స్. ఓకే, తర్వాత అడ్రస్ ఆఫ్ ది డెలివరీ వేర్ ద సేమ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది ప్లేస్ ఆఫ్ సప్లై. మా ప్లేస్ ఆఫ్ సప్లై నుంచి డెలివరీ అనేది సపరేట్ గా వేరే చోటుకు ఉంటే కనుక ఆ ప్లేస్ ఆఫ్ సారీ ఆ అడ్రస్ కూడా అడ్రస్ ఆఫ్ డెలివరీ కూడా చూపించమంటున్నాడు. వేర్ ట్యాక్స్ ఈస్ పేబుల్ ఆన్ రివర్స్ చార్జ్ బేసిస్. రివర్స్ చార్జ్ బేసిస్ లో కనుక మనం కట్టాల్సి అంటే అవతల పర్సన్ కట్టాల్సి వస్తే ఆ విషయాన్ని కూడా మనం ఏం చేయాలి, స్పెసిఫిక్ గా మనం మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ సిగ్నేచర్ ఆర్ డిజిటల్ సిగ్నేచర్ ఆఫ్ ది సప్లయర్ ఆర్ హిస్ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ not required in case of issuance of an electronic invoice. ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ ఇస్తుంటే కనుక ఈ ఇన్వాయిసింగ్ అయితే కనుక అక్కర్లేదండి సిగ్నేచర్. ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అని చెప్పేసి అన్నారు. తర్వాత QR code having embedded invoices reference number IRN in its in case of e-invoicing has been issued. ఓకే సార్, ఈ ఇన్వాయిసింగ్ అంటే ఏంటి జస్ట్ బ్రీఫ్ చెప్తానమ్మా, తర్వాత డీటెయిల్ గా వెళ్దాం. సో ఈ ఇన్వాయిసింగ్ అని చెప్పేసానంటే సర్టెన్ ట్రేడర్స్ కి మ్యాండేటరీ చేశారమ్మా. సో ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ 50 crores దాటిన వాళ్ళందరికీ ఇన్వాయిసింగ్ మ్యాండేటరీ అన్నారు. తర్వాత 20 crores దాటిన వాళ్ళకి మ్యాండేటరీ అన్నారు. లేటెస్ట్ గా 10 crores దాటిన వాళ్ళందరికీ కూడా ఏమంటున్నారమ్మా, ఈ ఇన్వాయిసింగ్ మ్యాండేటరీ చేశారమ్మా. ఓకే, సో అంటే 1st October 2022 నుంచి ఇది మ్యాండేటరీ చేశారు 10 crores దాటిన వాళ్ళకి. ఓకే, ఏంటి సార్ ఈ సిస్టమ్ అంటే ఆన్లైన్ లో మనం అంటే జిఎస్టి ఇచ్చే వెబ్సైట్ లోనే మనం ఇన్వాయిస్ జనరేట్ చేయడమా? కాదమ్మా. మనం నార్మల్ గా ఇన్వాయిస్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తామో ఆ ఇన్వాయిస్ అనేది ప్రిపేర్ చేసేయాలి. ఓకే, సో ఈ ఇన్వాయిస్ ప్రిపేర్ చేసిన తర్వాత మనం ఆ పర్టికులర్స్ అనేవి జస్ట్ మనం ఏం చేస్తామమ్మా, అక్కడ మన పోర్టల్లో ఈ ఇన్వాయిసింగ్ పోర్టల్ సపరేట్ గా ఉంటది. ఆ ఈ ఇన్వాయిసింగ్ పోర్టల్లో ఈ పర్టికులర్స్ అన్ని మనం ఫిల్ చేయాలంట. ఫిల్ చేస్తే అప్పుడు ఐఆర్ఎన్ ఇన్వాయిస్ రిఫరెన్స్ నెంబర్, ఐఆర్ఎన్ అంటే ఏంటి, ఇన్వాయిస్ రిఫరెన్స్ నెంబర్ జనరేట్ అవుతుందమ్మా. ఓకే, ఈ ఐఆర్ఎన్ అంటే ఇన్వాయిస్ రిఫరెన్స్ నెంబర్ జనరేట్ అయిన నెంబర్ ని ఐఆర్ఎన్ నెంబర్ ని మనం ఆల్రెడీ తయారు చేసిన ఇన్వాయిస్ ఉంది కదమ్మా, ఆ ఇన్వాయిస్ లో మనం మెన్షన్ చేసి అవతల వాడికి ఇష్యూ చేయాలంట. మీకు అర్థమవుతుందా? సో ఈ ఇన్వాయిసింగ్ అంటే ఏంటి, ఈ ఇన్వాయిసింగ్ అని చెప్పేసానంటే ఇన్వాయిసింగ్ సిస్టమ్ అంటే ఆన్లైన్ లో మన ఇన్వాయిస్ తయారు చేయడమా? నార్మల్ గా మన ఇన్వాయిస్ తయారు చేసేస్తాం. ఆ పర్టికులర్స్ అన్ని ఎక్కడ అప్లోడ్ చేస్తాం, ఈ ఇన్వాయిసింగ్ అనే పోర్టల్ లో అప్లోడ్ చేస్తాం. చేసిన తర్వాత ఏం జనరేట్ అవుతుంది, ఐఆర్ఎన్ ఇన్వాయిస్ రిఫరెన్స్ నెంబర్. ఆ రిఫరెన్స్ నెంబర్ తీసుకెళ్లి ఎక్కడ వేస్తాం, ఇన్వాయిస్ లో వేస్తాం, ఇన్వాయిస్ లో మెన్షన్ చేస్తాం. అందుకోసమే ఇక్కడ పర్టికులర్స్ లో చూడమ్మా, లాస్ట్ దాంట్లో చూడండి ఇన్వాయిస్ రిఫరెన్స్ నెంబర్ అని చెప్పేసి చూపించాడా చూపించలేదా? ఆ ఇన్వాయిస్ రిఫరెన్స్ నెంబర్ అనేది తీసుకొచ్చి ఇక్కడ మనం ఇన్వాయిస్ లో మెన్షన్ చేసి ఇన్వాయిస్ అనేది ఇస్తామంటమ్మా అందరికి. అర్థమైందా? సో జనరల్ గా ఈ ఇన్వాయిసింగ్ అనేది B2B ప్రస్తుతానికైతే కనుక ఎవరికి మాత్రం అప్లికబిలిటీలో ఉందమ్మా, B2B సప్లైస్ లో మాత్రమే అప్లికబిలిటీలో ఉందమ్మా. అర్థమవుతుందా? సో B2C సప్లైస్ కి ఇంకా స్టేబుల్ ఈ స్కీమ్ అనేది లేదు. సార్ ఈ ఇన్వాయిసింగ్ చేస్తే లాభం ఏంటి సార్ మనకి అని చెప్పేసానంటే GSTR 1 లోకి ఇక్కడ మనం ఈ నెంబర్ అనేది జనరేట్ చేసాం అనుకోమ్మా, GSTR 1 లోకి ఆటో పాపులేట్ అవుతుంది. సో గవర్నమెంట్ కి ఎక్కడైనా సరే దీని మీద ట్యాక్స్ రెవెన్యూ పోయే అవకాశం ఉందమ్మా. సో మన ఇన్వాయిస్ రేస్ చేసామన్న విషయం తెలుస్తుందా లేదా గవర్నమెంట్ కి? ఇమీడియట్ గా లైబిలిటీలోకి యాడ్ చేస్తారా చేయరా? సో GSTR 1 ఫైల్ చేసినప్పుడు ఈ పర్టికులర్స్ అన్ని మళ్ళీ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ అది అందులో ఆటో పాపులేట్ అయిపోతుంది. లైబిలిటీ అనేది ఎక్కడా కూడా మిస్ అయ్యే అవకాశం అనేది లేదు. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? గ్రాడ్యువల్ గా ఏం చేస్తారంటే ఈ B2B సప్లైస్ తర్వాత B2C సప్లైస్ ను కూడా తీసుకొచ్చేస్తారమ్మా ఈ ఇన్వాయిసింగ్ స్కీమ్ లోకి. సో అప్పుడు ఏంటి, ప్రతిసారి అంటే ఇన్వాయిస్ జనరేట్ చేసే ప్రతిసారి మనం ఏం చేసుకుంటూ వెళ్ళాలి, ఈ ఇన్వాయిసింగ్ పోర్టల్ లో మనం ఎంటర్ చేసేసి ఐఆర్ఎన్ నెంబర్ జనరేట్ చేసి ఇన్వాయిస్ లో మనం మెన్షన్ చేసేసి ఇస్తూ ఉండాలి. అంటే ఆటోమేటిక్ గా టోటల్ గా 10 crores దాటి టర్న్ ఓవర్ కంపెనీస్ అన్నిటినీ కూడా ఏమవుతాయి, ఇక్కడ మనకి ఇక్కడ ఆన్లైన్ లో ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది కాబట్టి లైబిలిటీ ఎక్కడ మిస్ అవ్వకుండా మొత్తం ఇన్వాయిసింగ్ అంతా కూడా ట్రాన్స్పరెంట్ గా జరిగిపోద్ది అమ్మా. అర్థమైందా? తర్వాత నెక్స్ట్ అది 5 crores కి తీసుకొస్తారు గ్రాడ్యువల్ గా. అప్పుడు ఏంటి, 5 crores దాటింట బిజినెస్ అన్ని కూడా స్ట్రీమ్ లైన్ అయిపోతాయమ్మా.
ఎస్ ఆర్ నో? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? వాడు లైబిలిటీని తీసేయగలరా? ఇప్పుడు అవతల వాడు ఈ జిఎస్టిఆర్ 1 ఫైల్ చేయలేదు అని చెప్పేసి ఇక్కడ మనకి కుదురుతుందేమో అప్పుడు. సో ఇప్పుడు మనకి 2A లో రిఫ్లెక్ట్ అవ్వడం ఆగిపోతుందా? లేదు కదా. సో ఆటోమేటిక్ గా ఇందులోకి వచ్చేస్తుందమ్మా, రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? తర్వాత క్యూఆర్ కోడ్ అన్నటువంటి క్విక్ రెస్పాన్స్ కోడ్ హ్యావింగ్ ఎంబెడెడ్ అని చెప్పేసి అన్నది చూసారా. సో ఆ క్యూఆర్ కోడ్ స్కీమ్ ఏంటంటే మోర్ దాన్ 500 crores టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్ కి ఇప్పుడు క్యూఆర్ కోడ్ జనరేషన్ అనేది పెట్టడమ్మా. జనరల్ గా ఏంటంటే B2C ఏదమ్మా, B2C సప్లైస్. ఇప్పుడు మీరు ఇక్కడ సప్లైస్ లో డిమార్ట్ కానీ ఇక్కడ కానీ వెళ్ళారనుకో, వాళ్ళందరూ కూడా మోర్ దాన్ 500 crores టర్న్ ఓవర్ ఉన్న కంపెనీసే కదా. వాళ్ళు ఏంటంటే మీకు యూపీఐ పేమెంట్ చేస్తామని చెప్పేసి అని అన్నారు అనుకో, అనగానే మీరు ఏం చేయాలి, ఆల్రెడీ క్యూఆర్ కోడ్ అనేది ఆటోమేటిక్ గా ఎంబెడెడ్ అయ్యి వచ్చేస్తుంది అమ్మా. ఓకే. సో అలాగే సార్ మనం క్యాష్ లో పే చేస్తానన్నా సరే పే చేయొచ్చా? మీరు చూస్తే బిల్లు చూస్తే ప్రతి బిల్లులో కూడా మీకు ఏమొస్తుంది అంటే క్యూఆర్ కోడ్ అనేది ఉంటుందమ్మా. సో అది క్యాష్ లో పే చేసినా క్యూఆర్ కోడ్ కి అగ్నెస్ట్ గా పే చేసినట్టుగా మనం తీసుకుంటారు. ఓకే, అది బాగా తీసుకుంటారు అన్నమాట. తర్వాత మనం నెక్స్ట్ సిచ్యువేషన్స్ లో చూద్దాం. కానీ క్యూఆర్ కోడ్ అనేది మ్యాండేటరీ ఫర్ సర్టెన్ కేసెస్. ఓకే, ఆ సర్టెన్ కేసెస్ లో ఏంటంటే మోర్ దాన్ 500 crores టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్ అన్నిటికీ కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడు, క్యూఆర్ కోడ్ స్కీమ్ కూడా యూజ్ చేస్తున్నాడు. ఆ క్యూఆర్ కోడ్ అంటే స్టాటిక్ కా సార్ డైనమిక్? డైనమిక్ క్యూఆర్ కోడ్. అది ఎలా ఉంటుందంటే కనుక మనం కనుక యూపీఐ పేమెంట్స్ చేసేటానికి స్కాన్ చేసాం అనుకో, స్కాన్ చేయగానే డైరెక్ట్ గా అమౌంట్ ఆ పర్టికులర్ గా మనం ఎంత అమౌంట్ అనేది పే చేసాం అందులో పర్టికులర్స్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. ఆ స్కాన్ చేస్తే ఆటోమేటిక్ గా అమౌంట్ కాలం తీసుకుంటుంది. అమౌంట్ కాలం తీసుకుని మనకి ఏంటి పేమెంట్ అనేది చేస్తారంట. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఈ డైనమిక్ క్యూఆర్ కోడింగ్ సిస్టమ్ కూడా మన ఇన్వాయిస్ లో పర్టికులర్స్ లో మనకి చెప్పాడమ్మా. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సార్ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు కదమ్మా. ఆ హెచ్ఎస్ఎన్ నెంబర్ కి సంబంధించిన పర్టికులర్స్ గురించి ఒకసారి చూడండి. చెప్తున్నాడు, నెంబర్ ఆఫ్ హెచ్ఎస్ఎన్ డిజిట్స్ రిక్వైర్డ్ ఆన్ ది ట్యాక్స్ ఇన్వాయిస్ అండ్ క్లాస్ ఆఫ్ రిజిస్టర్డ్ పర్సన్ నాట్ రిక్వైర్డ్ టు మెన్షన్ హెచ్ఎస్ఎన్. ఎవరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో ఎన్ని డిజిట్స్ మనం మెన్షన్ చేయాలి. ఓకే, మా హెచ్ఎస్ఎన్ కోడ్ అంటే ఏంటమ్మా, ఇంతకుముందు కస్టమ్స్ లో ఉండేది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అంటే ఇట్స్ ఎ యూనిఫామ్ కోడ్ ఫర్ ది గ్లోబల్ గా మనకి గ్లోబల్ స్టాండర్డ్స్ ప్రకారం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మనం చేసేటప్పుడు హెచ్ఎస్ఎన్ నెంబర్స్ అనేవి బైఫర్కేట్ చేస్తారు. ఆ ప్రోడక్ట్ ని హెచ్ఎస్ఎన్ కోడ్ తో స్పెసిఫిక్ గా బైఫర్కేషన్ అనేది చేస్తారమ్మా. ఓకే, సో హెచ్ఎస్ఎన్ కోడ్ ప్లేస్ లో సర్వీసెస్ కి అయితే కనుక ఎస్సిఎస్సి అని చెప్పేసి తీసుకొచ్చారు అనుకున్నాం. ఇవన్నీ కూడా మనం ముందే చెప్పుకున్నాం కదమ్మా. రైట్. సో board may on the recommendations of the council by notification specify the number of digits of HSN code for goods or services that a class of registered person shall require to mention. A class of supply of goods or services for which the specified number of digits HSN code shall be required to be mentioned by all the registered taxpayers. A class of registered person that would not be required to mention HSN code. ఇవన్నీ కూడా అంటే ఎవరు మెన్షన్ చేయాలి, ఎవరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఎన్ని డిజిట్స్ మెన్షన్ చేయాలి అన్ని కూడా బోర్డు డిసైడ్ చేస్తుందని చెప్పేసి అంటున్నారమ్మా. ఓకే, దిస్ ప్రొవిజన్ ఆల్సో అప్లికబుల్ టు బిల్ ఆఫ్ సప్లై. మా బిల్ ఆఫ్ సప్లై లో కూడా మనం ఏం చేయాలి, సో దాని ప్రకారం బోర్డుకి ఇచ్చిన పవర్స్ ప్రకారం నోటిఫికేషన్ నెంబర్ 12/2017 డేటెడ్ 28/6/2017 ఏం చేసిందంటమ్మా, ఇక్కడ నోటిఫికేషన్ ఇష్యూ చేసిందంట. ఆ నోటిఫికేషన్ లో ఉన్న పర్టికులర్స్ ఏంటంటే, మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 crores కనుక మీ టర్న్ ఓవర్ ఉంటే కనుక యాన్యువల్ టర్న్ ఓవర్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో, ఇప్పటి వరకు మనం టర్న్ ఓవర్ లిమిట్ చెప్పుకుంటున్నామా, ఆ టర్న్ ఓవర్ లిమిట్స్ అన్ని కూడా ఎప్పుడు ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో కనుక ఉన్న టర్న్ ఓవర్ ని బేస్ చేసుకుని మనం ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంప్లై చేయాల్సిన ప్రొవిజన్స్ లైక్ ఈ ఇన్వాయిసింగ్ కానీ లేకపోతే మన క్యూఆర్ కోడ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఏంటి ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఉన్న టర్న్ ఓవర్ ని బేస్ చేసుకుని మన కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంప్లై చేయాల్సిన ఆస్పెక్ట్స్ ఉంటాయి. అర్థమవుతుందా? రైట్. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 crores అనుకుంటే కనుక అక్కడ B2B సప్లై ఎంతమ్మా 4 digits.
B2C సప్లైస్ అయితే కనుక 4 digits బట్ ఆప్షనల్. ఓకే, ఇప్పుడు టర్న్ ఓవర్ అనేది less than or equals to 5 crores ఉంటే కనుక. ఓకే, అదే మోర్ దెన్ 5 crores అంటే కనుక అక్కడ ఏం చెప్తున్నాడమ్మా, B2B సప్లై అండ్ B2C సప్లై దేనికైనా సరే 6 digits. 6 digits HSN కోడ్ అనేది మనం మెన్షన్ చేయాలంట. As mentioned above, the registered person having aggregate turnover up to 5 crores in the previous financial year has been exempted from requirement of mentioning HSN in the manner specified above. Tax table in the tax invoice issued by him under the said rules in respect of supplies made to a unregistered person. Unregistered person ki edaithe B2C supplies e kadamanta unregistered person supply cheste అక్కడ ఏముంది, ఎగ్జామ్షన్ ఉంది. వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఏం చేయాలమ్మా, హెచ్ఎస్ఎన్ కోడ్ ని స్పెసిఫిక్ గా మనం మెన్షన్ చేయాలి. ఎన్ని డిజిట్స్ చెప్పారు, 2 digits. ఇక్కడేమో 4 digits. మోర్ దెన్ 5 crores టర్న్ ఓవర్ అయితే కనుక అది B2B అయినా B2C అయినా 6 digits. అర్థమవుతుందా సార్? దీనివల్ల ఉపయోగం ఏంటి సార్ అంటే ఏ గూడ్స్ మనకి ప్రత్యేకంగా సప్లై జరుగుతున్నాయి అనేది క్లియర్ గా మనకి ఐడెంటిఫికేషన్ అనేది దొరుకుతుంది. ఇక్కడ గూడ్స్ కోసం మాత్రమే హెచ్ఎస్ఎన్ ఉంటే కనుక దాని ప్లేస్ లో మనం ఏం చేస్తాం, సర్వీసెస్ కూడా అలాంటి కోడ్ ని తీసుకొచ్చాం, ఎస్సిఎస్సి. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్, మేనర్ ఆఫ్ ఇష్యూయింగ్ ట్యాక్స్ ఇన్వాయిస్. అమ్మా, ఇన్వాయిస్ అనేది ఎలా ఇష్యూ చేయాలి అని చెప్పేసానంటే ఏం చెప్తున్నాడమ్మా, ఇన్వాయిస్ షల్ బి ఇన్ కేస్ ఆఫ్ టాక్సబుల్ సప్లై ఆఫ్ గూడ్స్ బాక్స్ చేసుకోండి. మా గూడ్స్ బాక్స్ చేస్తే కనుక ఆ గూడ్స్ ని ఎన్ని ఇష్యూ చేయాలంటమ్మా, ట్రిప్లికేట్ అన్నాడు. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం. ఇన్ కేస్ ఆఫ్ సర్వీసెస్ అనుకుంటే కనుక మనం డూప్లికేట్ అని చెప్పేసి అన్నాడు. ట్రిప్లికేట్ అంటే ఎవరెవరికంట, ఒరిజినల్ కాపీ ఏమో రిసిపియంట్ కి, డూప్లికేట్ ఏమో ట్రాన్స్పోర్టర్ కి, ట్రిప్లికేట్ ఏమో సప్లయర్ దగ్గరే ఉంటుంది. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇక్కడేమో డూప్లికేట్, ఇక్కడ ఒరిజినల్ ఏమో రిసిపియంట్ కి ఇచ్చేస్తాం, డూప్లికేట్ ఏమో సప్లయర్ దగ్గర ఉంటుంది. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో మనకి ఇంతకు ముందు ఇన్వాయిస్లు రాసేటప్పుడు కార్బన్ పేపర్లు పెట్టేవారు. ఆ కార్బన్ పేపర్స్ లో ఎన్ని కార్బన్ పేపర్లు పెట్టాలంటే ఇక్కడ గూడ్స్ అయితే కనుక 2 కార్బన్స్ అంటే 3 ఇన్వాయిసెస్ మీద రావాలి. ఓకే, ఒరిజినల్ ఎవరికి వెళ్ళిపోతుందమ్మా, రిసిపియంట్ కి వెళ్ళిపోతుంది. సెకండ్ కాపీ అంటే డూప్లికేట్ కాపీ ట్రాన్స్పోర్టర్. థర్డ్ కాపీ ఎవరి దగ్గర ఉంటుందమ్మా, సప్లయర్ దగ్గర ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్, the serial number of the invoices issued during the tax period shall be furnished electronically through the common portal in form GSTR1. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం లేదా, ఇన్వాయిస్ నెంబర్స్ అనేవి ఖచ్చితంగా GSTR1 లో మనం మెన్షన్ చేయాలని చెప్పుకున్నాం లేదమ్మా? ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఇక్కడ GSTR1 లో ఖచ్చితంగా మనం ఇన్వాయిస్ నెంబర్, సీరియల్ నెంబర్ తీసుకోం కదా, ఆ సీరియల్ నెంబర్ ఆఫ్ ది ఇన్వాయిసెస్ అనేవి మనం మెన్షన్ చేయాలి. అర్థమవుతుందా? సో ఒకసారి చూడండి, కీ పాయింట్స్ చెప్తున్నాడు. మనం ఫార్మాట్ ఇచ్చాడా, కంటెంట్స్ ఇచ్చాడా? కేవలం కంటెంట్స్ ఇచ్చాడమ్మా. ఫార్మాట్ అనేది ఎలా ఉండాలి అని చెప్పేసి మాత్రం చెప్పలేదు. ఓకే, ఫార్మాట్ మనం ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్ జిఎస్టీ ట్యాక్స్ పేయర్స్ ఆర్ ఫ్రీ టు డిజైన్ దేర్ ఓన్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఫార్మాట్. బట్ కంటెంట్స్ అనేవి ఆ ఇన్వాయిస్ లో ఎక్కడ కనిపించినా పర్లేదు, కంటెంట్స్ అనేవి వీడు చెప్పిన కంటెంట్స్ అనేవి ఖచ్చితంగా కనిపించి తీరాలి. Law requires that only certain fields as a mandatory fields for the tax invoice. The same have been listed in heading 4 above. The mandatory fields have also been circulated in following sample. Chepnadamma tarvata time period for the issuance of tax invoice is different for the goods or services. The goods, it is a time before or at the time of delivery. For services, it is within 30 days from the date of supply of service. ఇది ఆల్రెడీ తెలుసు కదమ్మా మనకి. రైట్, సో శాంపుల్ ఫార్మాట్ అనేది ఇచ్చాడమ్మా. శాంపుల్ ఫార్మాట్ కానీ ఇది ఇలాగే ఉండాలని నేను ఉందా? అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ట్యాక్స్ ఇన్వాయిస్ అని ఉంది చూడమ్మా, ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఉంది కదా, అది ఖచ్చితంగా ఉండాలమ్మా. వైల్ ఇష్యూయింగ్ ట్యాక్స్ ఇన్వాయిస్ దాని మీద హెడ్డింగ్ ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది క్లియర్ గా ఉండాలి. ఓకే, అదే బిల్ ఆఫ్ సప్లై అనుకుంటే బిల్ ఆఫ్ సప్లై అని వస్తుంది, ట్యాక్స్ ఇన్వాయిస్ ప్లేస్ లో బిల్ ఆఫ్ సప్లై అనేది వస్తుందమ్మా. ఓకే,
మా బిల్ ఆఫ్ సప్లై కూడా మనకి ఇవే పర్టికులర్స్ వస్తాయా? ఇవే పర్టికులర్స్ వస్తాయా? మారుతాయి కదమ్మా. రైట్, చూద్దాం. అండ్ ఇంకో విషయం, ఇక్కడ మనకి సిస్టమ్ జనరేటెడ్ అనుకోమ్మా. ఇప్పుడు ట్రిప్లికేట్ మనం మెయింటైన్ చేయాలి కదా. ఆ ట్రిప్లికేట్ మెయింటైన్ చేసేటప్పుడు సిస్టమ్ జనరేటెడ్ అనుకో, ఒరిజినల్ లో ఒకలాగే ఉంటది, డూప్లికేట్ అలాగే ఉంటది, ట్రిప్లికేట్ అలాగే ఉంటది. అవునా కదా? సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ చూడండి, సపరేట్ గా ఏం చేశాడు, అది డూప్లికేటా ట్రిప్లికేటా అనేది మెన్షన్ చేస్తున్నాడు. అమ్మా మీకు అర్థమైందా? సో ఒరిజినల్ అనేది మన దగ్గర ఉండొచ్చా? ఒరిజినల్ అనేది రిసిపియంట్ కి ఇవ్వలేదు అనుకోమ్మా, అదంతా కూడా ఎలాంటి టర్న్ ఓవర్, మనం క్రియేట్ చేసిన టర్న్ ఓవర్ లాగా ఉంటుంది. అంతేనా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో కాబట్టి ఒరిజినల్ ఎప్పుడు కూడా ఎవరికి వెళ్ళిపోవాలమ్మా? రిసిపియంట్ కి వెళ్ళిపోవాలి. డూప్లికేట్ ట్రాన్స్పోర్ట్, ట్రిప్లికేట్ మాత్రమే మన దగ్గర ఉండాలి. అర్థమైందా? సో అందుకని చెప్పేసి ఇక్కడ పర్టికులర్స్ లో ఇలా డీటెయిల్స్ అనేది సపరేట్ గా మెన్షన్ చేస్తారు. ఓకేనమ్మా? నెక్స్ట్ ఈ ఇన్వాయిస్. ఈ ఇన్వాయిసింగ్ గురించి ఆల్రెడీ మనం ఒక బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఐడియా అనేది వచ్చింది. ఈ ఇన్వాయిసింగ్ అనేది ఏం కాదు, ఆన్లైన్ లో జనరేట్ చేసే ఇన్వాయిసా కాదు. మనం ఇన్వాయిస్ జనరేట్ చేసిన పర్టికులర్స్ ని మనం అక్కడ పోర్టల్లో అప్డేట్ చేసే ఒక ఇది. అక్కడ చేసిన తర్వాత ఏమొస్తుంది మనకి? ఐఆర్ఎన్. ఐఆర్ఎన్ అంటే ఏంటి? ఇన్వాయిస్ రిఫరెన్స్ నెంబర్. ఓకే, రైట్. ఈ ఇన్వాయిసింగ్ has been introduced for the reporting business to business B2B supplies. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం లేదా? ఈ ఇన్వాయిసింగ్ దేనికోసం మాత్రమే ఉంది అని చెప్పేసి B2B supplies. ఓకే, ఇన్వాయిసెస్ టు GST system for certain notified category of taxpayers. All the registered business with an aggregate turnover in a preceding financial year from 2017-18 onwards greater than 50 crores. అది ఇప్పుడు నెమ్మదిగా గ్రాడ్యువల్ గా ఏం చేశారు? 50 నుంచి 20 నుంచి 10 చేశారమ్మా. ఓకే, తర్వాత will be required to issue e-invoices. E-invoicing is not voluntary. Only notified persons are enabled to report invoices on IRP, invoice reporting portal. Okay, next. Before first e-invoicing is not generation of invoice. ఇది ఒక బాక్స్ చేసుకోవడం. E-invoicing is not a generation of invoice. మా గవర్నమెంట్ పోర్టల్ లో మనం ఇన్వాయిస్ జనరేట్ చేసి ఇస్తున్నాం ఎవరికైనా? ఇక్కడ ఏంటి, కేవలం పర్టికులర్స్ మెన్షన్ చేస్తున్నాం అనుకున్నాం కదా. ట్యాక్స్ పేయర్స్ విల్ కంటిన్యూ టు క్రియేట్ their GST invoices on their own accounting or billing or ERP systems as per e-invoicing schema. These invoices will be then reported to invoice registration portal. On such reporting, IRP will generate a unique IRN. ఏం చేస్తారంట? యూనిక్ IRN జనరేట్ చేస్తారు. Digitally sign it and return the e-invoicing on the supplier. A GST invoice will be valid only with the valid IRN. మా e-invoicing అంటే మనం తయారు చేసిన ఇన్వాయిస్ ఉంటది కదా, ఆ ఇన్వాయిస్ మీద IRN నెంబర్ మెన్షన్ చేస్తేనే అది e-invoicing వ్యాలిడ్ అవుతుందంట. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇవన్నీ దేనికోసం చేస్తున్నారమ్మా? ఫేక్ ఇన్వాయిసెస్ అనేవి తీసేయడానికి. అర్థమైందా? ఫేక్ బిల్లింగ్ అనేది పోతుంది కదమ్మా. సో ఇన్వాయిసెస్, క్రెడిట్ నోట్స్ అండ్ డెబిట్ నోట్స్ when issued by notified persons, the two registered persons B2B for a purpose of exports are covered under the e-invoicing. Through different documents are covered for ease of reference అని చెప్పేసి అంటున్నాడు. ప్రస్తుతానికి ఈ ఇన్వాయిసింగ్ లో ఏమేమి ఉన్నాయంటమ్మా? B2B సప్లైస్ మాత్రమే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ ఈ ఇన్వాయిసింగ్ అడ్వాంటేజెస్ అని చెప్తున్నాడు, అదొకసారి చదవండి అమ్మా. ఓకే, సో ఈ ఇన్వాయిసింగ్ వల్ల మనకి ఏమవుతుందంటే GST-R1 లో ఆటో పాపులేట్ అయిపోయి అప్డేట్ అయిపోతుంది. ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా, ఈ ఫేక్ ఇన్వాయిసెస్ పోతాయి అని చెప్పేసి. అవే మనకి జనరల్ గా బేసిక్ గా ఇక్కడ కంటెంట్స్ అవుతే అడ్వాంటేజెస్ ఆఫ్ ఈ ఇన్వాయిసింగ్ అనేది కనిపిస్తుంది అమ్మా. ఓకేనా? నెక్స్ట్ ఈ ఇన్వాయిసింగ్ స్టాట్యూటరీ ప్రొవిజన్స్ చూద్దాం. Rule 48(4) stipulates that e-invoicing shall be prepared by notified class of registered persons by uploading
such particulars as contained in GST invoices, okay, on the common GST electronic portal and obtain IRN, okay, prescribed manner and subject to prescribed conditions and restrictions. However, the commissioner on the recommendations of the council by notification exempt a person or class of persons from issuance of invoices. మాకు కావాలంటే ఇన్వాయిసెస్ లోంచి ఎవరినైనా సరే కౌన్సిల్ ఎగ్జామ్ చేయొచ్చు. ఓకే, every invoice issued by above persons in any manner other than the manner specified in rule 48(4) shall not be treated as invoice. Where e-invoicing is applicable, there is no need to issuing invoice copies in triplicate or duplicate. ఎందుకంటే ఇక్కడ ట్రిప్లికేట్ డూప్లికేట్ అవసరం లేదు. ఎందుకంటే ఐఆర్ఎన్ జనరేట్ అయింది కదా, ఆ పర్టికులర్స్ అన్ని ఎక్కడికి వెళ్ళిపోయినాయి, పోర్టల్లోకి వెళ్ళిపోయినాయి కదా. అలాంటప్పుడు ఐఆర్ఎన్ అనేది జనరేట్ అయిపోయినప్పుడు మళ్ళీ ఇది డూప్లికేట్ ట్రిప్లికేట్ అనేది అవసరం లేదు. ఎందుకు అవి డూప్లికేట్ ట్రిప్లికేట్ అనేది ఎందుకు తయారు చేయమంటున్నారు? మా కంట్రోల్ కోసం. ఆ కంట్రోల్ అనేది ఆల్రెడీ పోర్టల్లో రిపోర్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంట్రోల్ అవసరం ఉందా? Class of persons notified to mandatorily issue invoices. సో ఎవరంటే మోర్ దాన్ 50 crores ఉన్న క్లాస్ ఆఫ్ పర్సన్స్ అని చెప్పేసి అనుకున్నాం కదమ్మా. అది ఇప్పుడల్లా నెమ్మదిగా ఏమైంది 10 crores కి తీసుకొచ్చారు. ఓకే, సో B2C సప్లైస్ అనేవి ఇందులో కవర్ అవుతున్నాయా? కవర్ అవ్వట్లేదు. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూద్దామా. exempt from e-invoice. The following entities are exempt from the mandatory requirement of e-invoicing. Evaranta SEZ units. SEZ units e-invoicing అనేది చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇన్సూరర్ ఆర్ బ్యాంకింగ్ కంపెనీ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ NBFCs వాళ్ళు కూడా ఈ ఇన్వాయిసింగ్ చూడాల్సిన అవసరం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. GTA గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ సప్లయింగ్ సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బై రోడ్ ఇన్ గూడ్స్ క్యారేజ్, supplier of passenger transportation service. Tarvata persons supplying services by way of admission to exhibition of a cinematographic films in multiplex screens. వాళ్ళు కూడా ఏం చేయాల్సిన అవసరం లేదంటమ్మా, ఈ ఇన్వాయిసింగ్ అనేది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి? ఈ ఇన్వాయిసింగ్ ఫాలో అవ్వాలి. ఇఫ్ ఇక్కడ 50 crores అనేది ఎక్సీడ్ అయినా సరే అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఓకే, it is important to note that only SEZ units and not SEZ developers are exempt from e-invoicing అంటాడు. అమ్మా SEZ లో ఎవరెవరు ఉంటారు? డెవలపర్ యూనిట్ ఉంటారు కదమ్మా. అందులో యూనిట్ మాత్రం ఎగ్జామ్టెడ్ గానీ SEZ డెవలపర్స్ ని ఎగ్జామ్ చేయలేదు అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఓకేనా? సో హౌ ఈ ఇన్వాయిసింగ్ ఇస్ జనరేటెడ్ అంటున్నాడు. ఇది ఆల్రెడీ మన పర్టికులర్స్ అనేవి మెన్షన్ చేస్తే డైరెక్ట్ గా ఏమొస్తుంది? IRN నెంబర్ అనేది వస్తుంది కదమ్మా. అదే పర్టికులర్స్. హౌ ఈ ఇన్వాయిసింగ్ డేటా ఈస్ కన్స్యూమ్డ్ బై GST సిస్టమ్ ఫర్ జనరేషన్ ఆఫ్ ది ఈ-వే బిల్ ఆర్ పాపులేటింగ్ రెలవెంట్ పార్ట్స్ ఆఫ్ GST రిటర్న్స్ అని చెప్పేసి చెప్పినట్టు చూడండి. IRP sends e-invoice data along with IRN to GST system as well as to e-way bill system. ఆటోమేటిక్ గా మనకి ఈ ఇన్వాయిసింగ్ పోర్టల్ లో కనుక మనం ఇన్వాయిస్ అప్లోడ్ చేసాం అనుకో, అక్కడ నుంచి ఆటోమేటిక్ ఎక్కడికి వెళ్ళిపోతుందంట? వే బిల్ జనరేషన్ కి, రెండోది GST సిస్టమ్ కి. ఓకే, అంటే GSTR 1 లో అప్లోడ్ అవ్వాలి కదమ్మా. సో GST సిస్టమ్ విల్ ఆటో పాపులేట్ దమ్ ఇంటూ GSTR 1. GST సిస్టమ్ ఏం చేస్తుంది? GSTR 1 లో అప్లోడ్ చేస్తుంది ఆఫ్ ది సప్లయర్ అండ్ GSTR 2A ఆఫ్ ది రెస్పెక్టివ్ రిసీవర్స్. మరి ఇక్కడ GSTR 1 ఆఫ్ ది సప్లయర్, GSTR 2A ఆఫ్ ది రిసిపియంట్స్. ఓకే, ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది కదమ్మా. with source marked as e-invoice, IRN and IRN date will also be shown in GSTR 1 and GSTR 2A. ఈ ఇన్వాయిసింగ్ చేస్తే కనుక GSTR 1 లోకి ఆటో పాపులేట్ అవుతుంది, రిసిపియంట్ యొక్క GSTR 2A లోకి వెళ్ళిపోయి అందులో ఈ పర్టికులర్స్ అన్ని కూడా మనకి కనిపిస్తాయంట. ఈ ఇన్వాయిసింగ్ స్కీమా includes parameters, transporter ID and vehicle number etc. that are required for creating and generation of e-way bills. E-way bill generate చేయాలనుకున్నాం కదమ్మా ఇన్వాయిస్ తో పాటుగా. మనం గూడ్స్ అనేది మూవ్మెంట్ ఆఫ్ ది గూడ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా అందులో ఏముంటుంది?
ఈ వేబిల్ జనరేట్ చేయాలి కదా, వేబిల్ తో పాటు ఇన్వాయిస్ కూడా జనరేట్ చేయాలి కదా. ఈ ఇన్వాయిస్ పర్టికులర్స్ మెన్షన్ చేస్తే ఆ పర్టికులర్స్ అన్ని మళ్ళీ మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ కింద ఏం చేస్తారమ్మా, ఆటోమేటిక్ గా ఎక్కడ పోర్టల్లో ఈ వేబిల్ పోర్టల్లో కూడా మనకి పంపించేస్తారంట. These can be entered if they available with the seller at the time of generation of e-invoice, so that the e-waybill can be created using the data without any further requirement of data entry by the user. Amma e-invoicing generate చేసేటప్పుడే మీరు e-waybill కూడా జనరేట్ చేయాలనుకుంటే ఈ పర్టికులర్ స్టెప్ అని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్, వెహికల్ నెంబర్, ట్రాన్స్పోర్ట్ ప్లేస్ ఆఫ్ డెలివరీ ఇవన్నీ కూడా ఇచ్చేస్తాం. ఇచ్చేసామనుకో ఆటోమేటిక్ ఏమైపోద్ది, ఈ ఇన్వాయిసింగ్ అనేది జనరేట్, ఈ ఇన్వాయిసింగ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది, ఈ వేబిల్ పోర్టల్లో మళ్ళీ ఫర్దర్ గా డేటా ఏం కొట్టకుండా వేబిల్ కూడా ఈజీగా జనరేట్ చేసేలాగా మనకి స్పెసిఫికేషన్ అనేది ఇచ్చేస్తుంది అన్నమాట. అర్థమైందా? అంటే డేటా ఎంట్రీ అట్ వన్ ప్లేస్, అవుట్పుట్ ఈజ్ అట్ 3 ప్లేసెస్. ఒకటి IRN ఇస్తారు మీకు, ఈ వేబిల్ ఇస్తారు, 2 3 GSTR1 లో అప్లోడ్ చేస్తారు. GSTR1 లో అప్లోడ్ చేయడంతో పాటుగా సప్లయర్ యొక్క GSTR1, రిసిపియంట్ యొక్క GSTR2A ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఈ ఇన్వాయిసింగ్ అనేది డెవలప్ చేశారంట. అర్థమైందా? నెక్స్ట్, క్యాన్సిలేషన్ ఆర్ అమెండ్మెంట్ ఆఫ్ ది రిపోర్టెడ్ ఇన్వాయిస్. మరి రిపోర్టెడ్ ఇన్వాయిస్ ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చా ఆర్ అమెండ్ చేసుకోవచ్చా అని చెప్పేసి అంటే, the seller can cancel IRN for an invoice already reported by the reporting it on IRP within specified time. Amend of invoices already uploaded on IRP will be done only GST portal. While filing GSTR1, amendment to invoices is not possible through IRP. మా IRP ద్వారా మనం అమెండ్మెంట్ ఆఫ్ ఇన్వాయిస్ చేయగలమా? ఎక్కడ చేసుకోవచ్చు అంట, GSTR1 ఫైల్ చేసేటప్పుడు చేసుకోవచ్చు అంట. అర్థమవుతుందా? సో ఇంప్లికేషన్స్ ఫర్ బిజినెస్ అని చెప్పేసి అంటాడు. as apparent from the above discussion, e-invoices does not mean that invoices needs to be prepared or generated on the government portal. It is only intimating the government portal that invoice has been issued to the buyer by registered that particular invoices on the government portal. ఇవన్నీ కూడా ఏంటి, ఇన్వాయిసెస్ అనేవి మనం ఇందులో ఇష్యూ చేయట్లేదు. అంటే ఈ ఇన్వాయిసింగ్ లో, అంటే ఈ ఇన్వాయిసింగ్ పోర్టల్ గవర్నమెంట్ పోర్టల్ లో ఇన్వాయిస్ అనేది జనరేట్ చేయట్లేదు. ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఇన్వాయిసెస్ మీద పర్టికులర్స్ అనేవి మాత్రమే మనం సబ్మిట్ చేస్తున్నాం. సో టోటల్ గా మనం చూస్తే ఇప్పటి వరకు ఎన్ని పోర్టల్స్ మనం చూస్తున్నాం అంటే, జిఎస్టి పోర్టల్ ఒకటి చూసాం. జిఎస్టి పోర్టల్లో ఏం చేస్తామమ్మా, మనం రిటర్న్స్ ఫైల్ చేస్తాం. GSTR1, GSTR2, GSTR3 అంటే 3B ఇప్పుడు ఇవన్నీ ఫైల్ చేస్తాం అక్కడ జిఎస్టి పోర్టల్. రెండోది ఏంటి, ఈ ఇన్వాయిసింగ్ పోర్టల్, ఈ ఇన్వాయిసింగ్ పోర్టల్. ఓకే, తర్వాత మూడోది ఏంటమ్మా, ఈ వేబిల్ పోర్టల్. ఈ వేబిల్ కూడా పోర్టల్ సెపరేట్ గా ఉంటదమ్మా. ఓకే, ఈ ఇన్వాయిసింగ్ పోర్టల్ లో కనుక మనం డీటెయిల్స్ అప్లోడ్ చేస్తే ఎక్కడెక్కడ పంపిస్తుంది, GSTR పోర్టల్ కి, ఈ వేబిల్ పోర్టల్ కి, రెండింటికి డీటెయిల్స్ పంపించేస్తుంది కదమ్మా. ఎస్ఆర్ నో? సో వన్స్ ఇక్కడ మనం కనుక ఆటో జనరేట్ చేస్తే ఈ రెండింటికి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతున్నాయి. ఎస్ఆర్ నో? సో ఇన్వాయిస్ లో మనం నెక్స్ట్ చూసింది ఏంటంటే QR కోడ్. ఇన్వాయిస్ లో IRP గురించి మాట్లాడుకున్నాం కదా, IRN గురించి మాట్లాడుకున్నాం కదా. అప్పుడు మనం ఇన్వాయిస్ రిఫరెన్స్ నెంబర్ మెన్షన్ చేయడం గురించి మాట్లాడుకున్నాం కదా. సో IRN ఉంది అంటే కనుక మనం ఆటోమేటిక్ ఏమని డిసైడ్ అవ్వచ్చు, ఈ ఇన్వాయిసింగ్ పోర్టల్ లో ఇక్కడ ఈ అప్లోడ్ అయింది అని చెప్పేసి మనం కంక్లూడ్ అవ్వచ్చు. అంతే కదమ్మా. సో ఆల్సో ఇప్పుడు QR కోడ్ గురించి ఒకసారి చూద్దాం. మా QR కోడ్ అంటే ఇది డైనమిక్ QR కోడా, స్టాటిక్ QR కోడా? డైనమిక్ QR కోడ్ అని చెప్పేసి అని అనుకున్నాం, అంతే కదా. సో అసలు స్టాటిక్ కి డైనమిక్ కి తేడా ఏంటంటే, ఇప్పుడు మనకి బయట మన షాప్స్ లో చూసాం అనుకో, మా డైరెక్ట్ గా ఒక సింబల్ పెట్టేస్తారు కదా, మా బయట ప్లాస్టర్ అంటించి పెడతారు కదా, అదేంటది స్టాటిక్. అందులో అమౌంట్స్ వస్తాయా? మీరు స్కాన్ చేసి, మీరు కొన్న గూడ్స్ కి కొన్న వెంటనే స్కాన్ చేస్తే కనుక అందులో అమౌంట్ అప్డేట్ అయిపోద్దా? అవ్వదు. కానీ ఇప్పుడు జనరేట్ చేసే వాటిలో డైనమిక్ అంటే ఏంటంటే, ఆటోమేటిక్ గా మనకి అమౌంట్ అనేది వస్తుంది. ఇప్పుడు POS సిస్టమ్స్ ఉంటాయి కదా, POS అంటే
మనకి పాయింట్ ఆఫ్ సేల్ అంటే కార్డ్స్ స్వైపింగ్ మిషన్స్ ఉంటాయా, ఆ పిఓఎస్ మిషన్స్ అంటారు దాన్ని. ఆ పిఓఎస్ మిషన్స్ లో మనం ఇప్పుడు అమౌంట్ ఎంటర్ చేసాం అనుకో, ఆటోమేటిక్ గా క్యూఆర్ కోడ్ జనరేట్ చేసే సిస్టమ్ అనేది వచ్చింది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డైరెక్ట్ గా మనకి అమౌంట్ అనేది అమౌంట్ తో సహా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, అలాంటి కోడ్స్ ఏమంటాం, డైనమిక్ క్యూఆర్ కోడ్స్. Upon successful registration of invoice on IRP, it will return the assigned e-invoice to the supplier with IRN and QR code. మన ఈ ఇన్వాయిసింగ్ లోనే ఇది కూడా పార్ట్. ఈ ఇన్వాయిసింగ్ చేసిన తర్వాత మనకి ఏమేమి జనరేట్ చేస్తుంది అంటమ్మా, ఐఆర్ఎన్ జనరేట్ అవుతుంది, క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ అవుతుంది అంట. IRN is embedded in the QR code which shall be extracted and printed on the invoice. So అది IRN తో పాటుగా మన ఇన్వాయిస్ మీద ఏం ప్రింట్ చేస్తాము, IRN ప్రింట్ చేస్తాము, QR కోడ్ ప్రింట్ చేస్తాం. మా IRN కనుక మనం మెన్షన్ చేస్తే ట్రిప్లికేట్ డూప్లికేట్ అనేది చూడాల్సిన అవసరం ఉందా, ఒరిజినల్ డూప్లికేట్ ట్రిప్లికేట్ అనేది దాంతో సంబంధం లేదు, అది కూడా మాట్లాడుకున్నాం కదా. Right. The QR code enables a quick view, validation and access of the invoices from the GST system from the handheld devices. The digitally signed QR code will have an unique IRN which have verified on the central portal as well as the by offline app or by the officer. ఇప్పుడు ఆ క్యూఆర్ కోడ్ ని ఎవరైనా స్కాన్ చేసేటప్పుడు ఆఫీసర్ అందులో ఈ IRN అందులో ఉన్న పర్టికులర్స్ అన్ని కూడా ఏం చేస్తాయంట, కనిపిస్తాయంట. ఓకే, సో ఇప్పుడు మిమ్మల్ని ఆపాల్సిన అవసరం, ఇప్పుడు ఆపిన తర్వాత డీటెయిల్స్ అన్ని కూడా ఇది డూప్లికేటా ట్రిప్లికేట్ అని చెక్ చేయాల్సిన అవసరం ఉందా, డైరెక్ట్ గా ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర డివైజెస్ ఇచ్చేస్తారు, ఆ డివైజెస్ స్కాన్ చేస్తాం కానీ ఆ డీటెయిల్స్ పర్టికులర్స్ అన్ని కూడా అది కరెక్టా కదా అనేది తెలిసిపోతుంది అన్నమాట. ఓకే, దిస్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ది ట్యాక్స్ ఆఫీసర్స్ చెకింగ్ ద ఇన్వాయిసెస్ ఆఫ్లైన్ ఆన్ రోడ్ సైడ్ వెదర్ ఇంటర్నెట్ మే నాట్ బి అవైలబుల్ ఆల్ ద టైమ్. మా ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే కనుక వాళ్ళకి ఆ పర్టికులర్స్ అనేవి తెలిసిపోతాయని చెప్పేసి చెప్తున్నాడు. The QR code consists of the following e-invoice parameters: GSTN of the supplier, GSTN of the recipient. Sir, recipient ఎలా వస్తుంది సార్, ఇప్పుడు మనం ఈ ఇన్వాయిసింగ్ పోర్టల్ లో కేవలం ఎవరితో మాత్రమే చేస్తున్నామా, B2B సప్లైస్ కదమ్మా, B2B సప్లైస్ కాబట్టి ఖచ్చితంగా ఏముంటది అక్కడ, GST నెంబర్ ఆఫ్ ది రిసిపియంట్ ఉంటుంది కదా. రైట్, invoice number as given by the supplier, date of generation of invoice, invoice value, number of line items, HSN code and unique IRN. IRN అంటే ఏంటి, invoice reference date, so date of generation of IRN. సో మనం ఇన్వాయిస్ డేట్ వేరు, ఈ డేట్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ IRN కూడా వేరుగా ఉంటాయి కదమ్మా సార్. సో ఇవన్నీ పర్టికులర్స్ మనం మెన్షన్ చేస్తూ మనకి ఏంటంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ సిస్టమ్ ని మనం ఫాలో అవచ్చు. అర్థమవుతుందా? సో ఒక్కసారి జస్ట్ చూస్తూ ఉండడమ్మా, పైన చదవమన్నాను కదమ్మా, అడ్వాంటేజెస్ ఆఫ్ IRN ఒకసారి చదువుతూ ఉండండి ఒక నిమిషం. నెక్స్ట్ చూడండమ్మా, డైనమిక్ క్యూఆర్ కోడ్ ఆన్ B2C ఇన్వాయిసెస్ అని చెప్పేసి అని అంటున్నాడు. డైనమిక్ క్యూఆర్ కోడ్ ఆన్ B2C ఇన్వాయిసెస్. మనం B2C ఇన్వాయిసెస్ గురించి కదా మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. సో ఆల్ B2C ఇన్వాయిసెస్ ఇష్యూడ్ బై రిజిస్టర్డ్ పర్సన్ హూజ్ అగ్రిగేట్ టర్నోవర్. ఇందాక కూడా క్యూఆర్ కోడ్ గురించి మాట్లాడుకున్నాం, అదేంటిది, అది IRN నెంబర్ B2B జనరేట్ చేసిన వాళ్ళు. ఓకే, B2B జనరేట్ చేసిన వాళ్ళు IRN నెంబర్ అక్కడ ఎక్కడ జనరేట్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా ఈ ఇన్వాయిసింగ్ పోర్టల్ లోనే జనరేట్ అయిపోతుంది. అర్థమైందా? కానీ ఇక్కడ ఏంటమ్మా, B2C సప్లైస్ B2C ఇన్వాయిసెస్ కి చెప్తున్నామమ్మా. ఆల్ B2C ఇన్వాయిసెస్ ఇష్యూడ్ బై ద రిజిస్టర్డ్ పర్సన్ హూజ్ అగ్రిగేట్ టర్నోవర్ in any preceding financial year 17-18 onwards exceeds 500 crores will have QR code. మా B2B సప్లైస్ అయితే ఆటోమేటిక్ గా అక్కడ ఏం జనరేట్ అయిపోయింది, QR కోడ్, IRN పర్టికులర్స్ కూడా QR కోడ్ లో ఎంబెడెడ్ అయిపోయి ఒక QR కోడ్ జనరేట్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఓన్లీ QR కోడ్ మ్యాండేటరీ ఎక్కడంట, ఫర్ ది టర్న్ ఓవర్ హ్యావింగ్ B2C మోర్ దాన్ 500 crores. Sixth proviso to Rule 46 has empowered the government to specify that tax invoice shall have quick response code. Resultantly, it has been notified that invoices issued by registered person whose aggregate turnover in a financial year exceeds 500 crores in respect of B2C supplies
Okay, shall have a dynamic QR code. The dynamic QR code made available to the buyer by such a registered person through digital display shall be deemed to be having QR code. The purpose of this provision is to enable and encourage digital payments where buyer can scan the dynamic QR code and make payment from the mobile wallet directly అని చెప్పేసాను అంటారు. ఇక్కడ డైనమిక్ క్యూఆర్ కోడ్ ఉంటే కనుక అవైలబుల్ ఫర్ బయ్యర్స్ బై రిజిస్టర్డ్ పర్సన్ త్రూ డిజిటల్ డిస్ప్లే చేయడం ద్వారా కూడా చేసిన దీన్ని మనం ఏంటి కంప్లై చేసినట్టుగా భావిస్తారంట. ఓకే, అంటే ఇన్వాయిస్ లో ప్రింట్ చేయాల్సిన అవసరం లేదా, డైరెక్ట్ గా మీకు డైనమిక్ క్యూఆర్ కోడ్ ఒక పిఓఎస్ సిస్టమ్ మీద పెట్టేసి క్యూఆర్ కోడ్ జనరేట్ చేస్తారు. జనరేట్ చేసిన తర్వాత ఆ జనరేట్ చేసిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసేస్తే ఇన్వాయిస్ మీద ప్రింట్ చేయకపోయినా సరే ప్రాబ్లం లేదంట. సో మెనీ షాప్స్ హ్యావ్ స్టాటిక్ క్యూఆర్ కోడ్స్ అంటున్నాడు. ఓకే, ద పేమెంట్ కౌంటర్ విచ్ ఇస్ స్కాన్డ్ బై ద బయ్యర్, but the buyer has to enter the amount to be paid on the shop in the mobile payment app. The dynamic QR code on the other hand will have the payment details and the scan and pay in one go is possible. అంటే డైరెక్ట్ గా స్కాన్ చేయగానే ఇంకా అమౌంట్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మనం ఎంటర్ పే కొట్టేయచ్చు. పే కొడితే ఆటోమేటిక్ గా పేమెంట్ అనేది వెళ్ళిపోతుంది. అదే ఏంటి డిఫరెన్స్ స్టాటిక్ క్యూఆర్ కోడ్ కి డైనమిక్ క్యూఆర్ కోడ్ కి ఉన్న డిఫరెన్స్. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. This has no relevance or applicability to e-invoicing in respect to B2B suppliers having notified by class of persons. Okay, ఎవరైతే e-invoicing జనరేట్ చేయాలో వాళ్ళకి ఈ రిక్వైర్మెంట్ అనేది లేదు. ఓకే, ఎందుకు B2B సప్లైస్ కాబట్టి అక్కడ పర్టికులర్స్ ఈ ఇన్వాయిసింగ్ లోకి వెళ్తున్నాయి కాబట్టి అక్కడ కూడా క్యూఆర్ కోడ్ వస్తుంది. అది ఎవరికి అవసరం అమ్మా, అక్కడ ఆఫీసర్స్ ట్యాక్స్ ఆఫీసర్స్ కి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అందులో పర్టికులర్స్ అనేవి నెట్ ఉన్న నెట్ లేకపోయినా ఇంటర్నెట్ కూడా వర్క్ చేసేలాగా వాళ్ళకి ఒక క్యూఆర్ కోడ్ స్కానింగ్ సిస్టమ్ ద్వారా మొత్తం ఆటో జనరేట్ అయ్యే డీటెయిల్స్ కోసం అమ్మా. అర్థమైందా? నాన్ అప్లికబిలిటీ ఆఫ్ రిక్వైర్మెంట్ ఆఫ్ డైనమిక్ క్యూఆర్ కోడ్. సో డైనమిక్ క్యూఆర్ కోడ్ ఈస్ నాట్ అప్లికబుల్. ఎక్కడ అప్లికబుల్ కాదంట? To an invoice issued to an unregistered person by the following suppliers. ఎవరంట? ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ కంపెనీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ, సప్లయర్స్ ఆఫ్ ప్యాసింజర్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్, పర్సన్ సప్లయింగ్ సర్వీసెస్ బై వే ఆఫ్ అడ్మిషన్ టు ఎగ్జిబిషన్ ఆఫ్ సినిమాటోగ్రాఫిక్ ఫిల్మ్స్ అండ్ మల్టీప్లెక్స్ స్క్రీన్స్, సప్లయర్స్ ఆఫ్ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటాబేస్ యాక్సెస్ రిట్రీవల్ OIDAR సర్వీసెస్. ఇవన్నీ కూడా ఎందులో కవర్ అయిన ఈ ఇన్వాయిస్ లో ఉన్నవే కవర్ ఇక్కడ కూడా వచ్చినాయి. ఇది ఒకటి OIDR అనే సర్వీసెస్ మాత్రం ఎక్స్ట్రా వచ్చింది ఇక్కడ. ఓకే, నో డైనమిక్ క్యూఆర్ కోడ్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ కి సంబంధించిన దాంట్లో కూడా ఇది అవసరం లేదంట. ఓకే, రైట్. నెక్స్ట్, పారామీటర్స్ ఆర్ డీటెయిల్స్ ఆఫ్ క్యాప్చర్డ్ ఇన్ ద క్యూఆర్ కోడ్. ఏమేమి డీటెయిల్స్ ఉంటాయంట? సప్లయర్స్ ఆఫ్ GST నెంబర్, supplier UPI ID, payment IFSC, invoice numbers and invoice data, total value and GST amount along with the breakup of the details. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? QR కోడ్ స్కాన్ చేస్తే వస్తాయి అంట. అర్థమైందా? సో with QR code requirements in certain cases. If the supplier has issued invoices having a dynamic QR code payment, the said invoices shall be deemed to have been complied with the dynamic QR code requirements. Compliance with the dynamic QR code requirements have been examined in the following cases. And చెప్తున్నాడు మా case 1 ఏం చెప్తున్నాడు చూడండి. If the supplier provides a display of QR code, dynamic QR code, but the customer opts to make payment without using dynamic QR code, and the supplier provides the cross reference of the such payment made without use of dynamic QR code on the invoice. ఇక్కడ మనం QR కోడ్ చూపించాం. మనం సప్లయర్ కదా, QR కోడ్ చూపిస్తే లేదు నేను క్యాష్ పే చేస్తాను అన్నాడు. ఓకే, సో క్యాష్ పే చేస్తే ఓకే క్యాష్ పే చేయమని చెప్పాం. లేదా ఆడు కార్డ్ తీసుకొచ్చాడు, కార్డ్ తో డైనమిక్ క్యూఆర్ కోడ్ అవ్వదు కదమ్మా. సో కార్డ్ పేమెంట్ చేశాడు. అప్పుడు ఏం చేస్తాం? ఈ క్రాస్ రెఫరెన్స్ నెంబర్ అనేది ఇవ్వాలంట. ఈ క్యూఆర్ కోడ్ డైనమిక్ క్యూఆర్ కోడ్ జనరేట్ చేస్తారు కదా, మనం జనరేట్ చేసిన తర్వాత వాటికి క్రాస్ రెఫరెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది మనం ఇస్తే కనుక
ఆటోమేటిక్ ఏం కంప్లై చేసినట్టు ఈ క్యూఆర్ కోడ్ రిక్వైర్మెంట్స్ ని మనం కంప్లై చేస్తాం. Next, if the supplier makes available to the customers an electronic mode of payment like UPI collect, UPI intent or some similar other modes of payment through mobile application or computer based applications where through dynamic QR code is not displayed but details of the merchant as well as the transaction are displayed and captured otherwise. సో ఇక్కడ మనకి డైనమిక్ క్యూఆర్ కోడ్ ద్వారా కాకుండా కూడా మనం అవతల పర్టికులర్స్ అనేవన్నీ మెన్షన్ చేస్తూ మనం పేమెంట్ డీటెయిల్స్ తీసుకున్నాం అనుకో, అప్పుడు కూడా దీన్ని కంప్లై చేసినట్టే. కేస్ 3, ఇన్ కేస్ ఆఫ్ ప్రీపెయిడ్ ఇన్వాయిసెస్ వేర్ పేమెంట్ ఇస్ మేడ్ హావ్ బీన్ మేడ్ బిఫోర్ ఇష్యూయన్స్ ఆఫ్ ది ఇన్వాయిస్. అంటే మనం ప్రీపెయిడ్ ఇన్వాయిసెస్ అంటే ముందుగానే మనం పేమెంట్ తీసుకుంటాం, తర్వాత మనం ఇన్వాయిస్ జనరేట్ చేస్తాం. దానికి కూడా మనం ఏం చేసినట్టంటే అక్కడ డైనమిక్ క్యూఆర్ కోడ్ కంప్లైంట్స్ చేసినట్టే తీసుకుంటారు అంట. కాకపోతే ప్రతి దానికి ఏమి ఇవ్వాలి, క్రాస్ రెఫరెన్సింగ్ అనేది ఇవ్వాలి. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్, ఇన్ కేస్ వేర్ ద ఈ-కామర్స్ ఆపరేటర్ ECO or online application has been complied with the dynamic QR code requirements, whether the supplier having such e-commerce portal or application will still be required to comply with the requirements of the dynamic QR code అని చెప్పేసి అంటున్నాడు. క్వశ్చన్ ఇది చూడండి. డైనమిక్ QR code requirements apply to the supplier or registered person separately if the such person is liable to invoices with the dynamic QR code for B2C supplies. In case of supplier making supplies through e-commerce portal or application, the said supplier give cross reference to the payments received in respect of the supply on the invoice. అమ్మ ఆన్లైన్ పోర్టల్ మీరు కొనుక్కుంటున్నారు, అమెజాన్ లో కొనుక్కుంటారు. అమెజాన్ వాడు ఈ 500 crores టర్న్ ఓవర్ దాటే ఉంటుంది కదమ్మా, వాడు కూడా క్యూఆర్ కోడ్ డైనమిక్ క్యూఆర్ కోడ్ జనరేట్ చేయాలి కదా. అలాంటప్పుడు డైనమిక్ క్యూఆర్ కోడ్ నుంచి రిక్వైర్మెంట్స్ తప్పించాలంటే వాడు పేమెంట్ పోర్టల్స్ లో మీకు ఇస్తాడు కదా, యూపీఐ అని, డెబిట్ కార్డ్ అని, క్రెడిట్ కార్డ్ అని ఇస్తాడు కదమ్మా. సో అవన్నీ పెట్టిన తర్వాత దాని నుంచి క్రాస్ రెఫరెన్సింగ్ ఇవ్వాలంట. ఇస్తే కనుక వాడు ఏం చేసినట్టు కంప్లై చేసినట్టే. అంటే డైనమిక్ క్యూఆర్ కోడ్ జనరేట్ చేయకుండా వీడు కంప్లై చేసినట్టేనా కదా. డైనమిక్ క్యూఆర్ కోడ్ జనరేట్ చేయకుండా కూడా పాసిబుల్ అవుతుందా కదా. ఎస్, అర్థమైందా? నెక్స్ట్, స్పెషల్ కేసెస్. ఈ స్పెషల్ కేసెస్ ఏంటంటే రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్. మరి రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ గురించి మాట్లాడుకోలేదు మనం రిజిస్ట్రేషన్ కి అప్లై చేయడానికి ఎన్నాళ్ళు టైం ఇస్తున్నారు మనకి? 30 days. నువ్వు ఎప్పటి నుంచి అయితే నువ్వు సప్లైస్ ట్యాక్సబుల్ సప్లైస్ చేస్తావో అక్కడ నుంచి 30 days లో ఉన్న టర్న్ ఓవర్ అనేది 40 lakhs దాటిందమ్మా. దాటితే నేను ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఎంత టైం ఉంటుంది? 30 days. ఈ 30 days లోపు నేను రిజిస్ట్రేషన్ కి అప్లై చేస్తాను. తర్వాత వాడు నాకు 7 days లోపు రిజిస్ట్రేషన్ ని అప్రూవ్ కానీ రిజెక్ట్ కానీ చేస్తాడు. సో అప్రూవ్ చేశాడంటే కనుక ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది కదమ్మా. సో అక్కడ నాకు ఎప్పుడైతే నాకు రిజిస్ట్రేషన్ నెంబర్ అలాట్ చేస్తాడో ఆ రోజున నేను పాత డేట్ తో ఉన్న ఆల్రెడీ లైబుల్ అయ్యాను కదా, నేను ఇన్వాయిసెస్ అనేవి ఇష్యూ చేస్తున్నాను కదా, ఆ ఇన్వాయిసెస్ అన్ని ఇష్యూ చేసిన ఇన్వాయిస్ అన్నిటికీ కూడా ఏం చేయాలమ్మా? రివైజ్డ్ ఇన్వాయిసెస్ అనేవి నేను ఇష్యూ చేయాలి. హ్యావింగ్ స్పెసిఫైయింగ్ ఏం చెప్పాలంట? జిఎస్టీ నెంబర్ మళ్ళీ మెన్షన్ చేస్తూ నేను రివైజ్డ్ ఇన్వాయిసెస్ అనేవి జనరేట్ చేయాలంట. Every registered person who has been generating registration, who have been granted registration with effect from the date earlier than the date of issuance of certificate of registration to him may issue revised invoices. Such invoices shall be issued against the invoices already issued during the said period. Madhvendra, the revised tax invoices shall be within 1 month from the date of the issuance of certificate of registration. Revised invoices eppudu issue cheyalanta మనకి సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇచ్చినప్పటి నుంచి 30 days లోపు మన 1 month లోపు పాత డేట్ తో మనం ఉన్న ఇన్వాయిసెస్ అన్ని కూడా మనం ఏం చేయాలి? రివైజ్ చేసేయాలంట. ఓకేనా? రైట్. The words revised invoice shall be indicated prominently on the such invoice. ఈ రివైజ్డ్ ఇన్వాయిస్ కూడా ఎలా ఉండాలని చెప్పట్లేదు కానీ రివైజ్డ్ ఇన్వాయిస్ అనే పదం ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి? ఇన్వాయిస్ లో కనిపించాలంట. అర్థమైందా? అంటే రివైజ్డ్ ఇన్వాయిస్ అని కనిపించిందంటే ఒరిజినల్ ఇన్వాయిస్ ఆల్రెడీ ఇష్యూ చేసి ఉంటాము, దాని ప్లేస్ లో జిఎస్టిఎన్ నెంబర్ ఆఫ్ ది సప్లయర్ తో ఈసారి ఏం చేస్తున్నాం? మళ్ళీ ఇన్వాయిస్ ఇష్యూ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం, దాన్ని ఏమంటారు? రివైజ్డ్ ఇన్వాయిస్.
For the purpose of section 31, the expression tax invoice shall be include any revised invoice. అక్కడ రివైజ్డ్ ఇన్వాయిస్ అని ఉన్నా సరే దాన్ని దేని కింద తీసుకుంటారంటే ట్యాక్స్ ఇన్వాయిస్ కింద తీసుకుంటారు. అర్థమైందా? The provision is necessary as the person who becomes liable for registration has to apply for registration within 30 days of becoming liable for the registration. వాడు లైబుల్ అయినప్పటి నుంచి ఎప్పుడు రిజిస్ట్రేషన్ కి అప్లై చేసుకోవాలి? 30 days. Okay. When such an application is made within the stipulated time period and registration is granted, the effective date of registration is the date on which person becomes liable for registration. ఎప్పుడైతే లైబుల్ అవుతాడో అక్కడ నుంచి కూడా రిజిస్ట్రేషన్ కి వచ్చేసినట్టే కదమ్మా మనకి ఎఫెక్టివ్ డేట్. ఈ 30 days లో మనం అప్లై చేసుకున్నట్లయితే అలాంటప్పుడు there would be a time lag between the date of grant of certificate of registration and effective date of registration. మనకి ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కి మనకి గ్రాంట్ చేసిన రిజిస్ట్రేషన్ డేట్ కి రెండింటికి డిఫరెన్స్ ఉంటుందా? ఆ టైం గ్యాప్ ఉంటుంది కదమ్మా. రైట్. For supplies made by such person during this intervening period, the law enables it to issue of revised invoice so that ITC can be availed by recipient on such supplies. So recipient ఎవడైతే ఉన్నాడో వాడు ఇన్పుట్ అడుగుతాడా? మనం లైబుల్ టు బి రిజిస్టర్డ్ అయినప్పటి నుంచి కూడా రిజిస్ట్రేషన్ ఎఫెక్టివ్ డేట్ లో వచ్చేంత వరకు కూడా మధ్యలో ఉన్న పీరియడ్ లో మనం ఇన్వాయిసెస్ ఇష్యూ చేసాం అనుకోమ్మా, ఆ ఇన్వాయిసెస్ మీద ఇన్పుట్ తీసుకుందాం అనుకుంటాడు కదా రిసిపియంట్, ట్యాక్స్ వేస్తున్నాం కదా, అలాంటప్పుడు వాటి మీద మళ్ళీ మనం ఏం చేయాలంటే రివైజ్డ్ ఇన్వాయిసెస్ అనేవి ఇష్యూ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అర్థమవుతుందా? Revised invoices issued in respect of the taxable supplies affecting during the period of effective registration, date of issuance of certificate of registration. మనం ఎఫెక్టివ్ డేట్ అనేది ఎప్పటి నుంచి అయితే ఉంటుందో అక్కడ నుంచి డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వరకు ఉన్న మధ్యలో గ్యాప్ ను మనం ఏం చేస్తాం? ఇన్వాయిసెస్ ఇష్యూ చేస్తే దాన్ని మళ్ళీ ఏం చేయాలి? రివైజ్ చేయాలని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే. పర్టికులర్స్ ఆఫ్ ది రివైజ్డ్ ఇన్వాయిస్ అని చెప్పేసి రివైజ్డ్ ఇన్వాయిస్ లో మనకి పర్టికులర్స్ ఏమి ఉండాలని చెప్తున్నాడు చూడము. నేమ్, అడ్రస్ ఆఫ్ ది జిఎస్టీ నెంబర్ ఆఫ్ ది సప్లయర్, కాన్సిక్యూటివ్ సీరియల్ నెంబర్, డేట్ ఆఫ్ డాక్యుమెంట్. సో రిసిపియంట్ కనుక రిజిస్టర్డ్ అయితే కనుక జిఎస్టీ నెంబరు. సో ఒకవేళ రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ అనుకోమ్మా, నేమ్, అడ్రస్, రిసిపియంట్ ఇది ఉన్నాయి కదా పర్టికులర్స్ అవి. తర్వాత సీరియల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ కరస్పాండింగ్ ట్యాక్స్ ఇన్వాయిస్ యాజ్ ద కేస్ మే బి బిల్ ఆఫ్ సప్లై. అంటే ప్రీవియస్ గా మనం ఆల్రెడీ ఏమి ఇష్యూ చేసాం? ఇన్వాయిస్ అనేది బిల్ ఆఫ్ సప్లై ఇష్యూ చేసి ఉంటాం, దాని క్రాస్ రెఫరెన్స్ అనమంటాడు ఇక్కడ. ఇదేంటిది? క్రాస్ రెఫరెన్స్, అంతే కదమ్మా. తర్వాత సిగ్నేచర్ ఆర్ డిజిటల్ సిగ్నేచర్ అంటే ఇవి పర్టికులర్స్ ఆఫ్ రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ అమ్మా చూడండి. No tax invoice required to be issued if the value is less than 200. The consolidated tax invoice can be issued read with the fourth proviso to rule 46 అంటాడు. 200 కంటే తక్కువ రూపీస్ కనుక మనం గూడ్స్ వాల్యూ ఆఫ్ ది గూడ్స్ ఇస్తున్నట్లయితే మనం ఏం చేయొచ్చమ్మా? కన్సాలిడేటెడ్ ఇన్వాయిస్ తయారు చేసుకోవచ్చు అనుకున్నాం కదా. ఒక డే లో మనం సప్లై చేసినవన్నీ 200 కంటే తక్కువ వాల్యూస్ సప్లై చేసిన వాటి అన్నిటికీ కూడా కలిపి ఒకటే కన్సాలిడేటెడ్ ఇన్వాయిస్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పుకున్నాం కదమ్మా. A registered person may not issue tax invoice if the value of the goods or services or both is less than. The recipient is unregistered and recipient does not require such invoice. ఒకవేళ 200 కంటే తక్కువ కానీ రిసిపియంట్ ఇన్వాయిస్ అడిగాడు, అప్పుడు మన ఇన్వాయిస్ ఇష్యూ చేయాలా లేదా? సో ఇన్వాయిస్ అడగట్లేదు రిసిపియంట్, తర్వాత 200 కంటే తక్కువ అండ్ రిసిపియంట్ కూడా ఎవడు అన్రిజిస్టర్డ్ అనుకుంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు? కన్సాలిడేటెడ్ ఇన్వాయిస్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. సో కన్సాలిడేటెడ్ ఇన్వాయిస్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తామంటే ద B2B అంటే అవతల పర్సన్ రిసిపియంట్ ఏమై ఉండకూడదు? రిజిస్టర్డ్ పర్సన్ అయ్యి ఉండకూడదు. తర్వాత అది 200 కంటే వాల్యూ తక్కువ ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటమ్మా, అవతల వాడు రిసిపియంట్ ఇన్వాయిస్ అనేది అడగకూడదు. అడిగితే కనుక మళ్ళీ ఖచ్చితంగా ఆడు 10 రూపాయలు కంటే 10 రూపాయలకి ఇన్వాయిస్ ప్రిపేర్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంటుందమ్మా. అర్థమైందా? ద రిసిపియంట్ ఈజ్ అన్రిజిస్టర్డ్ అయి ఉండాలి. రిసిపియంట్ డస్ నాట్ రిక్వైర్ such invoice. Instead of such a registered person shall issue a consolidated tax invoice for such a supplies at the close of each day in respect of such supplies. మా రోజు ఎండింగ్ కి ఇలా చేసిన సప్లైస్ అన్నిటిని కలిపేసి కన్సాలిడేటెడ్ ఇన్వాయిస్ అనేది ఒకటి ప్రిపేర్ చేయొచ్చు అంట. ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదమ్మా.
Thus, small taxpayers like small retailers doing a large number of small transactions up to value of 200 per transaction to unregistered customers need not issue invoice for each transaction. They can issue one consolidated invoice at the end of each day. All transactions doing in the day, however, they are need to issue an invoice when the customer demands. Customer demand చేస్తే కనుక ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేయాలి. ఓకే, ఇది మనం లెస్ దాన్ 200 కేసెస్ అమ్మ. తర్వాత నెక్స్ట్ ఏంటి, బిల్ ఆఫ్ సప్లై. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఏంటి, ట్యాక్స్ ఇన్వాయిస్. ట్యాక్స్ ఇన్వాయిస్ లో కాకపోయినప్పుడు ఏంటి, బిల్ ఆఫ్ సప్లై. ఈ బిల్ ఆఫ్ సప్లై ఎప్పుడు ఇష్యూ చేస్తామని చెప్పేసానంటే 31(3)(c) stipulates that the registered person supplying exempted goods or services are both or a registered person paying tax under under composition levy. ఏంటమ్మా, registered person paying tax under composition levy shall issue a bill of supply instead of tax invoice. ఎవరెవరంటమ్మా బిల్ ఆఫ్ సప్లై ఇష్యూ చేయాల్సింది? రిజిస్టర్డ్ పర్సన్ ఏం చేస్తున్నాడు, ఎగ్జామ్టెడ్ సప్లైస్ చేస్తున్నాడు. రిజిస్టర్డ్ పర్సన్ ఏం చేస్తున్నాడమ్మా, ఎగ్జామ్టెడ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్, అలాగే కాంపోజిషన్ లెవీలో ఉన్నాడు. ఓకే, అప్పుడు ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడా? అలాంటప్పుడు కూడా ఏం ఇష్యూ చేస్తాడు, బిల్ ఆఫ్ సప్లై. షల్ ఇష్యూ బిల్ ఆఫ్ సప్లై ఇన్స్టెడ్ ఆఫ్ ట్యాక్స్ ఇన్వాయిస్. పర్సన్ ఆప్టింగ్ ఫర్ కాంపోజిషన్ లెవీ షల్ మెన్షన్ ద వర్డ్ కాంపోజిషన్ taxable person not eligible to collect tax on supplies at the top of the bill of supply issued by him. అడు బిల్ ఆఫ్ సప్లై ఇష్యూ చేసే చోట పైన ఏం రాయాలంటమ్మా, నేను కాంపోజిషన్ లెవెల్లో ఉన్నాను అండ్ నాట్ ఎలిజిబుల్ టు ట్యాక్స్. ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి నేను అక్కడ ఎలిజిబుల్ లేదు అని చెప్పేసి మనం సపరేట్ గా మెన్షన్ చేయాలి. రిజిస్టర్డ్ పర్సన్ సప్లయింగ్ ఎగ్జామ్టెడ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ పేయింగ్ ట్యాక్స్ అండర్ కాంపోజిషన్ స్కీమ్. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు, బిల్ ఆఫ్ సప్లై అనేది ఇష్యూ చేస్తే సరిపోతుంది. వాళ్ళు ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయాల్సిన అవసరం ఉందా? సో బిల్ ఆఫ్ సప్లై లో కంటెంట్స్ ఏముంటాయి అని చెప్పేసి అంటే దానికి కూడా సపరేట్ ఫార్మాట్ అనేది ఇస్తున్నాడమ్మా. ఏంటి చూడండి, నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ జిఎస్టీ నెంబర్ ఆఫ్ ది సప్లయర్. సప్లయర్ యొక్క జిఎస్టీ నెంబర్, అడ్రస్, నేమ్, కాన్సిక్యూటివ్ సీరియల్ నెంబర్, దీనికి కూడా సీరియల్ నెంబర్. తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ, తర్వాత నేమ్, అడ్రస్ అండ్ జిఎస్టీ నెంబర్ ఇఫ్ రిజిస్టర్డ్ ఆఫ్ ది రిసిపియంట్. మరి రిసిపియంట్ రిజిస్టర్డ్ అయితే వాడి జిఎస్టీ నెంబర్, కానీ ఉపయోగం ఉంటుందా? సో ఇందులో ట్యాక్స్ అనేది రాదు కాబట్టి హెచ్ఎస్ఎన్ కోడ్, డిస్క్రిప్షన్ ఆఫ్ ది గూడ్స్, వాల్యూ ఆఫ్ గూడ్స్, సిగ్నేచర్ డీటెయిల్స్. మీకు అర్థమైందా? ఈ పర్టికులర్స్ అన్ని కూడా ఎందులో ఉంటాయమ్మా, ఫార్మ్ పార్ట్ ఆఫ్ బిల్ ఆఫ్ సప్లై. నెక్స్ట్, invoice cum bill of supply, where registered person is supplying taxable as well as exempted goods or services are both to an unregistered person, a single invoice cum bill of supply may be issued for all such supplies. Rule 46A notwithstanding anything contained in the Rule 46A, Rule 49 or Rule 54 of the CGST rules అంటారు. సార్ ఒకే ఇన్వాయిస్ లో ఒకటికే మనం టాక్సబుల్ సప్లైస్ చేస్తున్నాం, ఎగ్జామ్టెడ్ సప్లైస్ చేస్తున్నాం. అలాంటప్పుడు ఇన్వాయిస్ కమ్ బిల్ ఆఫ్ సప్లై ఇవ్వచ్చా? ఇవ్వచ్చా లేదా? ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? మనకి డౌట్ వస్తుంది, సార్ టాక్సబుల్ సప్లైస్ కి ఈ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇచ్చి ఎగ్జామ్టెడ్ గూడ్స్ కి బిల్ ఆఫ్ సప్లై కింద రెండు సపరేట్ డాక్యుమెంట్స్ ఇష్యూ చేయాలంటే కాదు, రెండు కలిపి ఇన్వాయిస్ కమ్ బిల్ ఆఫ్ సప్లై కూడా మనం ఏం చేయొచ్చు, ఇష్యూ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అర్థమైందా? తర్వాత రిసీట్ వౌచర్ అని చెప్పేసి అంటున్నాడు. అమ్మ రిసీట్ వౌచర్ గురించి మాట్లాడుకున్నావా? ముందుగా మనం సప్లై చేయడానికి ముందుగానే అడ్వాన్స్ గా డబ్బులు వచ్చాయనుకో, ఆ డబ్బులు వస్తే మనం ఏం ఇష్యూ చేయాలన్నావు, రిసీట్ వౌచర్ ఇష్యూ చేయాలి కదమ్మా. ఆ రిసీట్ వౌచర్ యొక్క పర్టికులర్స్, రిజిస్టర్డ్ పర్సన్ షల్ ఆన్ రిసిప్ట్ ఆఫ్ ది అడ్వాన్స్ పేమెంట్ బాక్స్ చేయండి. అడ్వాన్స్ పేమెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ ఇష్యూ రిసీట్ వౌచర్ ఎవిడెన్సింగ్ ద రిసిప్ట్ ఆఫ్ సచ్ పేమెంట్. అమ్మ ఇన్వాయిసింగ్ జరిగిందా జరగలేదా? మనం ఏం సప్లైస్ చేస్తామో ఇంకా మనకే తెలియదు, కానీ మొదటిగా మనం ఏం చేస్తాం, వాటి దగ్గర నుంచి అడ్వాన్స్ తీసుకున్నాం. అలాంటప్పుడు కూడా మనం ఏం ఇష్యూ చేయాలంట, రిసిట్ వౌచర్ అనేది ఇష్యూ చేయాలి. ఆ రిసిట్ వౌచర్ యొక్క పర్టికులర్స్ ఏముండాలి అని చెప్పేసానంటే నేమ్, అడ్రస్, జిఎస్టీ నెంబర్ ఆఫ్ ది సప్లయర్, ఇది కూడా కాన్సిక్యూటివ్ సీరియల్ నెంబర్ ఉండాలంట. డేట్ ఆఫ్ ఇష్యూ, అవతల రిజిస్టర్డ్ పర్సన్ అయితే జిఎస్టీ నెంబర్, డిస్క్రిప్షన్ ఆఫ్ ది గూడ్స్, అమౌంట్ ఆఫ్ అడ్వాన్స్ టేకెన్,
రేట్ ఆఫ్ ట్యాక్స్, అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ చార్జ్డ్. ఇక్కడ ఫర్ సర్వీసెస్ అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి గూడ్స్ కి అడ్వాన్స్ పేమెంట్ వచ్చినా సరే మనం ఏం చేయం, ట్యాక్స్ అనేది వెయ్యం యాజ్ పర్ ద నోటిఫికేషన్ నెంబర్. గుర్తుందమ్మా? కానీ సర్వీసెస్ కి చేస్తాం కదా, అందుకని దాని మీద ట్యాక్స్ పర్టికులర్స్ కూడా ఇస్తున్నాం అమ్మా మనం. ఓకేనా? తర్వాత ప్లేస్ ఆఫ్ సప్లై along with the name of the state in case of supply in course of interstate, first state trade or commerce, whether tax is payable on reverse charge basis to signature. ఇవన్నీ కూడా particulars of ఏంటమ్మా receipt voucher అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకే, where at the time of receipt of advance rate of tax and the nature of supply not determinable. సార్ మనం ఏం సప్లై చేస్తాం తెలియదు కానీ ముందుగా అడ్వాన్స్ తీసుకున్నాం. అవతలకి ఏం సప్లై చేస్తాం తెలియదు కానీ అడ్వాన్స్ తీసుకున్నాం. అప్పుడు the rate of tax is not determinable. Tax shall be paid at the rate of 18%. The nature of supply is not determinable. Same shall be treated as interstate supply. అంటే ఏ చేయమంటున్నాడు, IGST లెవీ చేసామంటున్నాడు. మీకు ఏం సప్లై చేస్తాం తెలియదు సార్ కానీ అడ్వాన్స్ తీసుకుంటున్నాము అని చెప్పేసానంటే అక్కడ IGST at the rate of 18% వేసామంటున్నాడు. అది అక్కడ రిసీట్ వౌచర్ లో సపరేట్ గా చూపించేసి ట్యాక్స్ వేసామంటున్నాడు. మనకు అర్థం, మీకు అర్థం అవుతుందా? తర్వాత రిఫండ్ వౌచర్. మరి రిఫండ్ వౌచర్ అంటే అడ్వాన్స్ తీసుకున్నాం, మనం ఏం చేసాం, అడ్వాన్స్ తీసుకున్నాం, అవతల వాడికి ఏం చేయలేదు, ఏ విధమైన సర్వీస్ కానీ సప్లై ఆఫ్ గూడ్స్ కానీ చేయలేదు. అలాంటప్పుడు డబ్బులు తిరిగి అడిగేస్తాడు కదా, అలా ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలంట, రిఫండ్ వౌచర్. సో వేర్ ఆన్ ది రిసిప్ట్ ఆఫ్ అడ్వాన్స్ పేమెంట్ with respect to any supply of goods or services or both registered person issue receipt voucher, but subsequently no supply is made and no tax invoice is issued in pursuance thereof, the said registered person may issue a person who had made the payment refund voucher against such payment. ఇది కూడా ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదమ్మా. వేరియస్ డాక్యుమెంట్స్ ఉంటాయని చెప్పేసి నెట్ వర్షన్ లో మాట్లాడుకున్నావా, రిసీట్ వౌచర్ మాట్లాడుకున్నాం. ఒకవేళ మనం సర్ప్రైజ్ ఏం చేయట్లేదు అని చెప్పేసి అంటే తిరిగి ఇచ్చేస్తాం కదా డబ్బులు, రిఫండ్ వౌచర్. ఇక్కడ చూడండి అడ్వాన్స్ పేమెంట్ వచ్చింది, తర్వాత రిసీట్ వౌచర్ మనం ఇచ్చాం. ఇక్కడ చూడండి రిసిపియంట్ కి నుంచి మనకి ఏమొచ్చింది, అడ్వాన్స్ పేమెంట్ వచ్చిందమ్మా. తర్వాత మనం ఏం చేసాం, రిసీట్ వౌచర్ ఇచ్చాం. తర్వాత వాడికి ఏం చేయలేదు, సప్లై చేయలేదు ఏమేని, అలాగే సప్లై చేయలేదు, ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయలేదు. అలాంటప్పుడు మనం సప్లైర్ రిసిపియంట్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు కదమ్మా, ఆ ఇచ్చేసేటప్పుడు ఏం చేయాలంట, రిఫండ్ వౌచర్ అనేది ఇష్యూ చేయాలి. అర్థమవుతుందా? సో రిఫండ్ వౌచర్ లో ఉండే పర్టికులర్స్ గురించి ఇక్కడ చెప్తున్నాడమ్మా. ఓకే, నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది GSTN ఆఫ్ ది సప్లయర్, కాన్సిక్యూటివ్ సీరియల్ నెంబర్, డేట్ ఆఫ్ ఇష్యూ, అవతల వాడు రిజిస్టర్డ్ అయితే GST నెంబర్, నెంబర్ అండ్ డేట్ ఆఫ్ ది రిసిట్ వౌచర్ ఇష్యూడ్, డిస్క్రిప్షన్ ఆఫ్ ది డిస్క్రిప్షన్, అమౌంట్ రిఫండ్, తర్వాత రేట్ ఆఫ్ ట్యాక్స్, అమౌంట్ ఆఫ్ ట్యాక్స్. ఇక్కడ తర్వాత వెదర్ ట్యాక్స్ ఇస్ పేబుల్ ఆన్ రివర్స్ ఛార్జ్, ఇవన్నీ కూడా పర్టికులర్స్ మనం ఇష్యూ చేస్తా ఉంటాం. అర్థమైందా? ఇక్కడ నంబర్ అండ్ డేట్ ఆఫ్ ది వౌచర్, రిసీట్ వౌచర్ ఇష్యూడ్ అన్నట్టు చూడమ్మా. ఏ రిసీట్ వౌచర్ కి అగెనిస్ట్ గా మనం ఈ రిఫండ్ వౌచర్ ఇష్యూ చేస్తున్నాం అనే పర్టికులర్స్ కూడా మనకి మెన్షన్ చేయాలి. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? కనిపించిందా కనిపించలేదమ్మా? సో నెంబర్ అండ్ డేట్ ఆఫ్ ది రిసీట్ వౌచర్ ఇష్యూడ్, మన ఆల్రెడీ రిసీట్ వౌచర్ ఉంటుంది కదా, మరి రిఫండ్ వౌచర్ ఉంది అంటే కనుక దానికి అగెనిస్ట్ గా రిసీట్ వౌచర్ ఉంటుందా ఉండదా? రిసీట్ వౌచర్ అనేది ఉంటుందా, వౌచర్ రిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఇక్కడ రిఫండ్ వౌచర్ లో ఇవ్వాలి. అర్థమైందా? సార్ రిసీట్ వౌచర్ లేదు కానీ రిఫండ్ వౌచర్ ఉంది, పాసిబుల్ కదా, అందుకోసం ఈ పర్టికులర్స్ లో ఖచ్చితంగా రిసీట్ వౌచర్ అనే నెంబర్ కూడా మనకి ఇస్తున్నారు. నెక్స్ట్ ఇన్వాయిస్ అండ్ పేమెంట్ వౌచర్. ఓకే, సో ఇన్వాయిస్ అండ్ పేమెంట్ వౌచర్ నుంచి డీటెయిల్స్ నెక్స్ట్ క్లాస్ లో మనం మాట్లాడుకుందాం. ఓకే.